వారు మన గెస్ట్ పైకి మృదువుగా కనిపిస్తున్న వర్క్ విషయంలో కఠినంగా వ్యవహరించే ఓ ఐపీఎస్ ఆఫీసర్. పేరు డాక్టర్ గజరావ్ భూపాల్, ఐపీఎస్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిసిఎస్, హైదరాబాద్ సిటీ పోలీస్. గజరావ్ భూపాల్ గారు చూడడానికి నవ్వుతూ కనిపిస్తున్న చట్టం విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు. కాంప్రమైజింగ్ అనేది అతనికి పోలీసింగ్లో ఎక్కడ కనపడదు. చట్టం తన పని చేసుకుపోవాలంటూనే సామాన్యుడైన పొలిటీషియన్ అయినా ఒకటే న్యాయం అంటూ అతను ఇంతవరకు చేసిన పనితీరులో చూపించుకొచ్చారు. అలాంటి గజరావ్ భూపాల్ గారిని అడిగి ప్రస్తుతం జాయింట్ కమిషనర్గా చేస్తున్న ఆయన ఎలాంటి వర్క్ చేస్తున్నారు, పోలీసింగ్ ఇంకా ప్రజల దగ్గర వెళ్ళాలంటే, ప్రజలకి పోలీస్కి మధ్యన ఇంకా మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ రావాలంటే ఏం చేయాలని విషయాల్ని గజరావ్ భూపాల్ గారిని తెలుసుకున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గజరావ్ భూపాల్ గారు చూడడానికి ఎప్పుడూ స్మైల్ ఫేస్తో కనిపిస్తుంటారు, కానీ వర్క్ విషయంలో వచ్చేసరికి మాత్రం బయటికి నవ్వుతున్నారు కదా అని ఎవరైనా దగ్గరికి వచ్చి కొంచెం క్లోజ్ అవ్వాలనుకున్న అవకాశం ఇవ్వకుండా, చట్టం అంటే ఎవరికైనా ఒకటే, చట్టం ఎవరికి కాదు అనే కోణంలో మీరు ఇంతవరకు చేసుకొచ్చారు. గతంలో పనిచేస్తున్న పోస్టింగ్లప్పుడు కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కానీ కొంతమంది పొలిటీషియన్స్ మీకు దగ్గరగా అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. నవ్వుతూనే స్మూత్గా తిరస్కరించడం అనేది మీ దగ్గర నేర్చుకున్నామంటే కొంతమంది మీ దగ్గర సబార్డినేట్స్ చెప్తున్నారు. అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా ఆ ఆఫీసర్ నవ్వుతారు కానీ వర్క్ విషయాల్లో మాత్రం కాంప్రమైజ్ ఉండదంటూ మీకు ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. డాక్టర్ గజరావ్ భూపాల్ గారు ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఒక డాక్టర్ ఫ్యామిలీకి వచ్చిన గజరావ్ భూపాల్ గారు పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రస్తుతం మీరు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిసిఎస్లో. సిసిఎస్ అనే విషయం చాలామంది తెలుసు, కానీ ఇందులో ఎన్ని వింగ్స్ ఉన్నాయి? ఆ ఒక్కొక్క వింగ్స్ అంటే ఈఓడబ్ల్యూ అవ్వచ్చు, లేదా ఉమెన్ సేఫ్టీ వింగ్ అవ్వచ్చు, ఇలా రకరకాల వింగ్స్ కనిపిస్తుంటాయి. ఈ వింగ్స్ యొక్క వర్క్ ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా లోకల్లో ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్కి సిసిఎస్ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? క్వాలిటీ ఏ విధంగా దీంట్లో ఉంటుంది? వీటితో పాటు కొత్తగా మీరు ఇటీవల కాలం సిసిఎస్లో మీరు తీసుకున్న తర్వాత మీరు చేసిన మంచి యూనిక్ కేసులు ఏ ఉన్నాయి, దాని ఇన్వెస్టిగేషన్ బ్యూటీ ఏ విధంగా ఉంది? వాటితో పాటు ఇప్పుడున్న మీ ఇద్దరు టీంకి నెక్స్ట్ వస్తున్న కొత్త క్రైమ్ వస్తుంది, అంటే ట్రెడిషనల్ క్రైమ్, వైట్ కాలర్స్ ఆఫెన్స్ అయిపోయింది, ఇప్పుడు సైబర్ క్రైమ్. నెక్స్ట్ వస్తున్న క్రైమ్కి ఇప్పుడున్న ఆఫీసర్స్ అందరికీ ఏ విధంగా వాళ్ళకి మోటివేషన్ క్లాస్ కానీ ఓరియంటేషన్ క్లాస్ ఇప్పిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు గజరావ్ భూపాల్ గారు డాక్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చి, డాక్టర్ నా అమ్మగారు డాక్టరే, నాన్నగారు డాక్టరే, బ్రదర్ డాక్టరే, మీరు డాక్టరే చదివి పోలీస్ ఎందుకు అవ్వాలనుకున్నారు? ఒకసారి కుటుంబ నేపథ్యం, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి. రైట్. నమస్తే అండి. మా ఫ్యామిలీలో అమ్మగారు, నాన్నగారు ఇద్దరు కూడా డాక్టర్స్. సో మేము కూడా ఆ రొటీన్లో డాక్టర్ అయిపోయారు. డాక్టర్ ఎంసెట్ క్లియర్ చేసాం. ఎంబీబీఎస్ కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను మంచి స్టూడెంట్ని, బాగా వచ్చేది. పెద్ద కష్టం కాలేదు డాక్టర్ అవటం. ఎంబీబీఎస్ సీట్ రావటం మెరిట్లోనే వచ్చింది. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో. మంచి కాలేజ్ అది. మంచి కాలేజ్, మంచి. బట్ ఒక లెవెల్ తర్వాత మనకి అంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మన ఇంట్రెస్ట్ ఏంటి, మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నది, ఇవన్నీ మనకి కొంచెం దానిపైన మనకు అవగాహన వస్తుంది స్వతహాగా. సో డాక్టర్గా అంటే బాగానే వచ్చేవి మార్క్స్, అవి కూడా బాగానే వచ్చేవి. ఐ వాజ్ ఓకే, నాట్ బ్యాడ్, అలా అని ఎక్స్ట్రాడినరీ కూడా కాదు. కాకపోతే వేరే ఇంట్రెస్ట్, మన హ్యుమానిటీస్ సైడ్ ఇంట్రెస్ట్ బాగా ఉందని నాకే అనిపించడం. దీంట్లో కన్నా మనం సివిల్ సర్వీసెస్కి వెళ్తే బాగా సక్సెస్ అవుతామని నాకే అనిపించింది. అయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అసలు ఎటువంటి మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో నేనే నిర్ణయం తీసుకుని డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయాం. సో అప్పుడు నా ఎయిమ్ ఉండేది ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఫారిన్ సర్వీస్. మూడులో ఏదొచ్చినా. అంటే మీకు మీరుగా డెసిషన్ తీసుకున్నారు? నాకు నేను కానీ. మీకు మెచ్చర్ ఏంటంటే ఇంట్లో అందరూ డాక్టర్ రొటీన్ అయినట్లేదు మీకు? ఇంచుమించు. ఓకే. తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్లో నేను అంత సక్సెస్ కాలే, అంటే నేను టాప్లో లేను. ఓకే. సివిల్స్ రాశారు? సివిల్స్ రాశాను. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిందా? సెకండ్ అటెంప్ట్లో వచ్చింది. ఏం తీసుకున్నారండి మెయిన్స్ అక్కడ? మెయిన్స్ నా ఆప్షనల్స్ సోషియాలజీ, హిస్టరీ. సెకండ్ అటెంప్ట్లో మీరు కొట్టారు? సెకండ్ అటెంప్ట్లో వచ్చింది మనకి. నాకు హోమ్ క్యాటరే వచ్చింది అప్పుడు. సో హోమ్ క్యాటర్ వచ్చింది, ఇంకా ఒకసారి రాసింది కానీ పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే అప్పటికే. సో డిసైడ్ అయిపోయి హోమ్ క్యాటర్ వచ్చింది కాబట్టి
అంటే మీ గోల్ ఐఏఎస్ అనుకున్నారు కదా? ఐఏఎస్ అయినా, ఐఏఎస్ వాజ్ మై గోల్, బట్ ఐపీఎస్ హోమ్ క్యాడర్ వచ్చినా, ఫారిన్ సర్వీస్ వచ్చినా ఐ వాజ్ రెడీ టు గో. ఐఏఎస్ వేరే క్యాడర్ వచ్చి ఉంటే నేను కొంచెం మళ్ళీ రాసి ఉండేవాడిని, బట్ ఐపీఎస్ హోమ్ క్యాడర్ ఇట్ వాస్ వెరీ గుడ్. అచ్చా, ట్రైనింగ్ ఎన్పిఏ ట్రైనింగ్ నేర్చుకున్నారండి? ఎన్పిఏ ట్రైనింగ్ అది ఒక గొప్ప అనుభూతి అండి. ఇట్స్ అన్ ఐ ఓపెనర్ మనకి. అంటే మన ఫిజికల్ లిమిట్స్ కానీ, మన ఎండ్యూరెన్స్ లిమిట్స్ కానీ, మనం ఎంత చేయగలమా అని మన మీద మనకే ఆశ్చర్యం వస్తుంది. మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఒక పర్సనాలిటీ మనకి అందులో ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ పెట్టే టాస్క్ కానీ, అక్కడ చేసే డిసిప్లిన్ కానీ, మన ఎస్పెషలీ మనకు కొన్ని భయాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. నాకు కొంచెం హైట్ అంటే భయం ఉండేది. రాక్ క్లైంబింగ్లో, అలాగే ఈ డైవింగ్, ఇవన్నీ కూడా ఆ భయాన్ని అట్లాంటి కాంకర్ చేసుకుని. హార్స్ రైడింగ్ నాకు పెద్ద భయం లేదు. నాకు ఇంట్రెస్ట్ కూడా సరదాగా ఉండేది. హార్స్ రైడింగ్ భయం లేదు. ఈ రాక్ క్లైంబింగ్, హైట్స్ నుంచి దిగటం, ఇవన్నీ కొంచెం ఇనిషియల్ భయం ఉండే. సో పుష్ చేస్తాను అంటే మనం కొంచెం చేస్తే ఒక ట్రైనర్స్ మనకు కొంచెం ఒకసారి మనం అందులో దిగిన తర్వాత మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మన భయాన్ని మనం జయించగలుగుతాం. అక్కడ మీకు ఇబ్బంది అనిపించలేదండి? పొద్దున్న లేపుతారు, ట్రైనింగ్, పరిగెట్టడం, అసలు డాక్టర్ ఉద్యోగం అంటే హ్యాపీగా ఉంటుంది కదా? అవేమి ఇబ్బంది కాదండి. ఇవి అవన్నీ రొటీన్గా జరిగిపోతాయి, అంటే అలవాటు అయిపోద్ది. బట్ ఇట్లాంటివి ఇదొకటి, ప్లస్ జంగిల్ ట్రైనింగ్ ఉంటుంది 5 రోజులు. 5 రోజులు 7 రోజులు కంప్లీట్ జంగిల్లో ఉంటాం, అడవిలో. మన వంట మనమే వండుకోవడం. ఎక్కడ మీరు ఏ జంగిల్లో చేశారు? ఇది శ్రీశైలం ఏరియాలో, అంటే టువర్డ్స్ నల్లమల, మహబూబ్ నగర్ సైడు నల్లమల. అంటే ఒక 5 రోజులు అడవిలో పూర్తిగా, అంటే మనం ఉండగలం, అంటే మన సఫిస్టికేటెడ్ లైఫ్లోంచి వచ్చి ఇవన్నీ ఏంటంటే మనకి కొత్త అనుభూతులు. ఇవన్నీ మనం చేయగలము అని మనం అనుకోం, ముందు చేయగలమా అని కూడా ముందు మొదలుపెట్టినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. పూర్తి చేసి వస్తుంటాం. అలాగే ఈ లాంగ్ డిస్టెన్స్ రన్స్, ఇవన్నీ కూడా మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ఇది చేయగలం. అంటే ఎన్పిఏ ట్రైనింగ్ అన్నది మీలో భయాలను పూర్తి భయం. ఎవరైనా ఆల్ ట్రైనీస్ అందరికి కూడా ఒక్కొక్క రకమైన గొప్ప కాన్ఫిడెన్స్ ఇస్తుంది అది. ఎన్పిఏ ట్రైనింగ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఎన్పిఏ ట్రైనింగ్ తర్వాత నా ఫస్ట్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఒంగోలు అయింది, ప్రకాశం డిస్ట్రిక్ట్. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మన గ్రేహౌండ్స్. అంటే ఒంగోలులో ట్రైనింగ్ వచ్చారు మీరు. అంటే ప్రకాశం జిల్లా రాకముందు ఒకసారి మళ్ళీ ఫ్యామిలీకి వెళ్తాం. నాన్నగారు అమ్మగారికి కాకినాడలో డాక్టర్ ఫ్యామిలీస్ అంటారు, మంచి పేరు ఉండదు కదా. మీరు పోలీస్ ఆఫీసర్ అవగానే అక్కడ వాళ్ళు మీ ఫాదర్ మదర్ ఏమన్నారా, అది మన ప్రొఫెషన్, మన కులవృత్తి లాంటిది వదిలిపెట్టి అందులోకి వెళ్ళామని? లేదు, ఇనీషియల్గా అంటే నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అనేవారు. అంటే వాళ్ళకి ఉండేది, అంటే మా మదర్కి కొంచెం డాక్టర్లోనే ఉండాలని ఉండేది. తను చాలా కష్టపడి ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చి డాక్టర్ అయ్యి సక్సెస్ అయింది కాబట్టి తనకి డాక్టర్గానే ఉండాలని తనకు ఉండేది. బట్ వచ్చిన తర్వాత దే వర్ వెరీ హ్యాపీ, అదేం లేదు. అంటే ఇనీషియల్గా అంటే వస్తుందో రాదో, మళ్ళీ అనవసరంగా అక్కడికి వెళ్ళి అది రాకపోతే టైం వేస్ట్ అయిపోద్ది, ఇటు కాకుండా అటు కాకుండా అయిపోద్ది అని భయం ఉండేది. కానీ ఇప్పుడు అది వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషించారు. డాక్టర్ని వదిలిపెట్టి తెల్ల కొట్టు వదిలిపెట్టి కాకి కోట్ వేసుకున్నామని. ఓకే, అంటే ప్రాక్టీస్ చేశారు మీరు అక్కడ? నేను ప్రాక్టీస్ చేయలేదండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఒక 1.5 year వర్క్ చేశాను ఈస్ట్ గోదావరిలో. అంటే మీకు నర్సింగ్ హోమ్ ఉంది అక్కడే? అంటే మదరు మెడికల్ కాలేజ్ జీజీహెచ్ కాకినాడలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అనస్థీషియా. ఫాదర్ ప్రైవేట్ ప్రాక్టీస్. ఓకే, ఫస్ట్ ఒంగోలు ట్రైనింగ్ ఏఎస్పీ ట్రైనింగ్ ఎలాగుందండి ఒంగోలులో? అప్పుడు రౌడీజం అది కనిపిస్తుంటుంది, అక్కడ ఏం నేర్చుకున్నారు ఒంగోలులో? అంటే ఇనీషియల్గా మీకు ఫస్ట్ ఎస్పీ ఎవరండి? ఫస్ట్ నవీన్ చంద్ గారు. అప్పుడు మనకి ఇండిపెండెంట్ ఛార్జ్ చేస్తారు పోలీస్ స్టేషన్. సో అప్పుడు మనకి బాగా సొంతగా మనం ఒక రన్ చేయడం, మనకు అసలు పోలీసింగ్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది బాగా అవగాహన వస్తుంటుంది ఆ టైంలో. అంటే ఒంగోలు ఏం నేర్చుకున్నారు మీరు? ఏఎస్పీగా వెళ్ళారా? ట్రైనింగ్ వెళ్ళా. అంటే అక్కడ ఇన్స్పెక్టర్ అన్ని కూడా ట్రైనింగ్ ఉంటాయి. ట్రైనింగ్ అంటే బాగా ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఫస్ట్ ఏఎస్పీకి ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ ఏఎస్పీ భద్రాచలం. ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎలాగుందండి అసలు? భద్రాచలం వచ్చేసరికి కొంచెం ఎండ్ అవుతుంది మూమెంట్ అనుకుంటా.
నక్సల్ మూమెంట్ మనకి మన స్టేట్లో అప్పటికే తగ్గిపోయింది. కానీ భద్రాచలం చాలా యూనిక్ జియోగ్రఫీ అది. అంటే 240 కిలోమీటర్లు బార్డర్, 180-190 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ బార్డరు, ఒక 60 కిలోమీటర్లు ఒరిస్సా బార్డర్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, సుక్మా అండ్ బీజాపూర్. అక్కడ చాలా ఉధృతంగా ఉండేది. సో మన దగ్గర లేదు. దానివల్ల అక్కడ జరుగుతున్నటువంటి ఇంటర్నల్ స్ట్రైఫ్ వల్ల అక్కడి నుంచి ట్రైబల్స్ మన వైపు మైగ్రేట్ అయ్యి వచ్చేవారు, వచ్చి ఇక్కడ మన ఏరియాలో ఉండేవారు. గుత్తికోయలు అని అంటారు. వాళ్ళకి లోకల్ ట్రైబ్స్కి కొంచెం అంటే పాత అంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్రిక్షన్ ఉండేది వాళ్ళకి వీళ్ళకి. సో వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ ఉండేది. నక్సల్ సింపతి ఉండేది వాళ్ళకి. అంటే అదే టైంలో సల్వార్ జూడం ఒక మూమెంట్ కూడా తీసుకొచ్చారు కదా. సల్వార్ జూదము నడిచేది. సల్వార్ జూదం 2006-07 టైంలో అక్కడ స్టార్ట్ అయింది ఛత్తీస్గఢ్లో. మనకి దాని ఎఫెక్ట్, దానివల్ల కూడా వీళ్ళు అక్కడి నుంచి డిస్ప్లేస్ అయ్యి. సార్, భద్రాచలంలో పేరుకి రాముల వారి సన్నిధిలో పనిచేస్తున్న పేరే కానీ మీ వర్క్ అంతా అటే ఉంటుంది ఫారెస్ట్ వైపు. అక్కడ మీకు ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎదురు ఉంటాయి? మీరు కూమింగ్ ఏ విధంగా చేసేవారు? మీ టీంని లీడ్ చేసుకుంటూ మీరు ఏ విధంగా వెళ్ళేవారు? మనకి అక్కడ చాలాసార్లు ఎక్స్చేంజ్, అక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది పరిస్థితి. అవును. అక్కడ ఏంటంటే మన ఏరియా పని కన్నా పక్క రాష్ట్రాల పని మనం చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు కొంచెం వాళ్ళు బాగా ఇంప్రూవ్ అయ్యారని అంటున్నారు. ఆ టైంలో వాళ్ళకి కొత్త, వాళ్ళకి అస్సలు అవగాహన ఉండేది కాదు. సో వాళ్ళ పని అంటే బార్డర్ చాలా పోరస్గా ఉంటుంది. ఒరిస్సాకి మనకి నది, సీలేరు నది బార్డర్ కాబట్టి మనకి వాళ్ళకి కట్ ఆఫ్ ఉండేది, పెద్ద అంత ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఛత్తీస్గఢ్కి మనకి అప్పుడు ఓపెన్ బార్డర్, అంటే అదేమి న్యాచురల్ బార్డర్ ఏం లేదు, ఇట్ ఈస్ ఓన్లీ ఆర్టిఫిషియల్ బార్డర్ మనకి. కాబట్టి అటు ఇటు కూడా ఒకటే టెరైన్, అటు ఇటు కూడా వాళ్ళు క్రాస్ అవుతూ ఉండేవారు. సో అక్కడ వాళ్ళ వర్క్ మనం చేయడం అనేది అది చాలా పెద్ద ఛాలెంజ్. అంతకుముందు వరకు మన రాష్ట్రంలో, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా నక్సల్ వర్క్ అంటే మన ఏరియాలో మనం వర్క్ చేయడం. బట్ ఇది అక్కడ పక్క స్టేట్లోనే మన వర్క్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు కూడా అంతే. అంటే మీరు అక్కడ ఏం నేర్చుకున్నారు, ఏం చేశారండి అక్కడ? మనకి బేసిక్గా మన ఏరియాలో ఈ సింపథైజర్స్ అందరినీ కూడా చాలా మటుకు న్యూట్రలైజ్ చేసాం. వాళ్ళకి వర్క్ చేసిన వాళ్ళని సుమారు ఒక 500 మంది దాకా వాళ్ళని మార్చి మనకి న్యూట్రలైజ్ చేసి సింపథైజర్స్ అక్కడ చేసాం. చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయ్యాయి అప్పుడు. కానీ అప్పుడు కొంచెం దురదృష్టం, మనకేమీ పాజిటివ్ రిజల్ట్ రాలేదు మన వైపు నుంచి. చాలాసార్లు మన వాళ్ళకే ఇంజరీస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, మీరు కూడా 2-3 సార్లు తప్పించుకున్నారని తెలుస్తుంది కదా. డైరెక్ట్ కాదండి, అంటే ఆ ఏరియాలో ఒక ఎస్ఐకి మట్టుకు డైరెక్ట్ అయింది. ఆ ఏరియాలో దగ్గరలో ఉన్నాను. ఒక ఎస్ఐకి మాత్రం ఒకసారి ఒక అంబుష్ ఒక చోటుకి వెళ్ళాలంటే, ఎక్కడికైతే వాళ్ళు వస్తారని మనం అనుకున్నాము, బట్ మనం లేట్ అయిపోయాం. మనం పంపడం అనుకున్న టైం కన్నా వాళ్ళు ముందు వచ్చేసారు. సో ఆ ఎస్ఐ అక్కడికి వెళ్ళిపోయాడు, మన వాళ్ళు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యో, ఆటోలో ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఫైరింగ్ చేశారు, వీళ్ళు ఫైరింగ్ చేశారు. ఎస్ఐకి ఇంజరీ అయింది. ఆల్మోస్ట్ అది వాళ్ళు ఒక 40 మంది దాకా ఉన్నారు. ఇతను అప్పుడు ఒక్కడే వచ్చాడు. మన పోలీస్ పార్టీ అనుకుని ఇతను వెళ్ళిపోయాడు లోపల దాకా. అదృష్టం, అతను బాగానే ఎస్కేప్ అయ్యి వచ్చాడు. కానీ 40 మంది టీంని బయటకు తీసుకురావడం వల్ల వచ్చాడండి ఈయన ఒక్కడు. ఈయన ఆటోలో వచ్చాండి. వాళ్ళు రోడ్డు పక్కన ఉన్నారు. ఎక్కడైతే మనం వాళ్ళు వస్తారు, మనం పెడదామని అనుకున్నామో కరెక్ట్గా అదే మనలాంటి వాళ్ళు జంగిల్ ప్యాచ్ డ్రెస్ వేసిన ఉన్నారు అక్కడ. ఓకే. సో చీకటి రాత్రిపూట ఆటోలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ భాష మాట అంతా అర్థమై ఉంటుంది, తేడా ఉంది. సరే పోనిచ్చే అంటే, ఇదేంటి తేడా ఉందని వాళ్ళు ఫైర్ చేశారు, వీళ్ళు ఆటోలోంచి ఫైర్ చేశారు. దానికి ఒక 5 కిలోమీటర్స్ అవతల నేను ఉన్నాను. సో అతను రావడం మా దగ్గరికి వచ్చాడు. లక్కీగా అతనికి ఇంజరీ అయింది, ఒక కానిస్టేబుల్కి. అక్కడ మీరు మళ్ళీ వెళ్ళారు వెంటనే? వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయారండి. అటువంటి మంచి ఎంజాయ్ చేసేవి ఏమున్నాయండి ఇంకా మీకు? ఇది అంటే అందులో ఎంజాయ్ ఉంటుందండి. అప్పుడు అంత చాలా స్ట్రెయిన్ ఛాలెంజ్ అనుకోవచ్చు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ లైఫ్ అండ్ డెత్ సమస్య, జీవన మరణ సమస్యలు అవన్నీ. వాళ్ళకు కూడా ఏంటంటే వీళ్ళకి ఎస్పెషలీ ఛత్తీస్గఢ్లో
సల్వాజుదుం అనేది ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. అది అంటే అది బాగా దానివల్ల తగ్గకపోగా పెరిగింది, నక్సలిజం పెరిగింది. చెప్తుంది కరెక్ట్. అక్కడ గిరిజనులు ఆదివాసీలు అది కోపం స్టార్ట్ అయింది, వాళ్ళు ఎక్కువ అరాచకాలు తట్టుకోలేక. ఇప్పుడు ఏంటంటే ఇది నక్సలిజం కానీ ఇలాంటివి ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, పోలీస్ చేయాల్సిన పని. పోలీస్ చేయాల్సిన పని వేరే వాళ్ళకి అవుట్సోర్స్ చేయకూడదు. సో అక్కడ ఫెయిల్ అయింది. మన దగ్గర సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఇప్పుడు కూడా ఛత్తీస్గఢ్లో ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, వాళ్ళ క్యాపబిలిటీస్ డెవలప్ చేస్తున్నారు. కానీ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అప్పట్లో మేము గమనించింది ఏంటంటే ఒకటి వాళ్ళ క్యాపబిలిటీస్ ఒకటే సల్వాజుదుం అని చెప్పి వేరే ట్రైబల్స్కి అవుట్సోర్స్ చేశారు. అదే టైంలో సెంట్రల్ ఫోర్సెస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవారు. ముఖ్యంగా మన స్టేట్ పోలీస్ సక్సెస్ కావడానికి మన లోకల్గా ఉన్న పోలీస్ వ్యవస్థ, పోలీస్ స్టేషన్ వ్యవస్థ, దాన్ని బేస్ చేసుకునే మనం నక్సల్ ఫైట్ అంతా నడిచింది. ఇది మొదటి నుంచి 70, 80 నుంచి కూడా ఇదే సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు, తర్వాత బైఫర్కేట్ 2 రాష్ట్రాలు కూడా అదే సిద్ధాంతాన్ని, ఈ యుద్ధం అని చేయడం అనేది లోకల్ పోలీస్ స్టేషన్ యాజ్ ఎ యూనిట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ విధులు వాళ్ళ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలో వాళ్ళ కంట్రోల్ ఉండాలి. చాలాసార్లు ఎదురు దెబ్బలు తగిలాయి, బట్ ఎప్పుడు కూడా అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ ఏరియాపై పట్టు లోకల్ పోలీస్ ఆఫీసర్ వదులుకోలేదు. అదే మనకి అప్పుడు విజయరహస్యం. అంటే నక్సల్ సమస్యను మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూస్తారా, లేదా సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా? ఇది రెండోనండి. ఒకటి సోషియో ఎకనామిక్ ప్రాబ్లం వల్ల వచ్చినటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇవి. రైట్, కరెక్ట్. సో ఎప్పుడైతే వాళ్ళకి అనుకున్న ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనం చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతాము, చాలా గొప్ప పవర్ అయిపోతాము అనే ఎక్స్పెక్టేషన్ అందరికీ ఉండేది. కానీ వచ్చిన 30 ఏళ్ళు 40 ఏళ్ళకి కూడా అనుకున్నంత డెవలప్మెంట్ ఏం రాలే మనకి. అప్పుడు ఆ టైంలో ఈ యువత అందరికి కూడా ఏదో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అవును, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది కాదు, మనం ఏమైనా ఆల్టర్నేటివ్ చూడాలి అని ఒకటి. అది పై లెవెల్లో మేధావులు, వాళ్ళు వచ్చిన ఇంటలెక్చువల్స్, వాళ్ళు అందరూ కూడా చాలా మేధావులే, అందులో సమస్యలు, అందులో అనుమానం లేదు. ఈ కింద లెవెల్లో ఏంటంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళకి సమస్యలు, వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళకి టైంలో ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి వాళ్ళకి సహాయం వాళ్ళకి అందకపోవడం, వాళ్ళు కూడా ఒక ఆల్టర్నేటివ్ ఏదో చూసుకుంటామని, ఇది కాకుండా మనం ఇది అంటే వీళ్ళు వచ్చి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, ఇట్లా అయితే మీ సమస్యలు నెరవేరుతాయని చెప్పడం. వాళ్ళకు ఉన్నటువంటి లిమిటెడ్ వరల్డ్ వ్యూ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు. వాళ్ళు తెలిసిన దాంట్లో ఇది చెప్తాం, ఇదే నిజంగా జరగచ్చు కావాల్సి అని వాళ్ళు, ముఖ్యంగా ఆదివాసీలు వీళ్ళ వెనకాల రావటము. వీళ్ళలో కొంతమంది లీడింగ్ లెవెల్స్లో వాళ్ళకి వాళ్ళు వాళ్ళు నమ్ముకున్నారు ఆ ఫిలాసఫీని. అంటే ఈ రకంగా చేస్తే మనం అభివృద్ధి చెందుతాము, మనం బాగుపడతామని ఉంటున్న వాళ్ళు వాళ్ళ వెనకాల వెళ్ళటం. ముఖ్యంగా ఆ టైంలో 90s నుంచి, ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి బాగా పెను మార్పులు జరగటం ఏంటంటే టెక్నాలజీ. టీవీ ఫస్ట్, తర్వాత మొబైల్ ఫోన్ గ్రామానికి ఎప్పుడైతే చేరిందో ప్రజలకు కూడా అర్థమైంది. సార్, మీరు చదువుకుంది MBBS, మీరు పుట్టి పెరిగిన ఏరియా అంతా కూడా మంచి ప్లెయిన్ ఏరియా, ఎక్కడ కూడా మీకు డిస్టర్బెన్స్ కానీ లేదా కమ్యూనిజం భావజాలం కనబడింది కదా, ఎక్కడ రంపచోడవరం అటు ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అంతా ఇందులోకి వచ్చి నేర్చుకున్నారా? మంచిలోకి వచ్చానండి. అంటే కొంత ఏదో చదివేవాళ్ళం, అక్కడక్కడ బుక్స్లో చదివేవాళ్ళం, పేపర్లో. అంటే మీ స్థానికంగా నేర్చుకుంది కాదు, పరంగా వచ్చింది అసలు కాదు, స్థానికంగా నేర్చుకుంది కాదు, స్థానికంగా మా ఏరియాలో సమస్య. అదే మీ ఏరియా అంతా ప్లెయిన్ ఏరియా బాగుంటుంది కూడా. అసలు ఇది ప్రొఫెషనల్గా వచ్చిన తర్వాత ప్రొఫెషనల్గా వచ్చిన తర్వాత అంటే బేసిక్గా కొంచెం అవగాహన ఉండేది, అంటే చదువుకున్నదే, అనుభవం మీద కాదు, అంటే ముందు రాకముందు. అప్పుడు బుక్స్, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మనం అంటే ముఖ్యంగా అంటే వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అయ్యాం. కోయలు, గుత్తి కోయలు వాళ్ళు కూడా అదొక విచిత్రమైన వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. అప్పట్లో కోయ భాష కూడా కొంత నేర్చుకున్నాను వాళ్ళతో మాట్లాడి. ఎందుకంటే వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఓపెన్ అయ్యేవారు కాదు.
కొంచెం అంటే పెద్ద ఎక్కువ భాష కాదు కానీ కొంచెం ఒక 4-5 పదాలు వాళ్ళతో వాడు చెప్పింది అర్థం చేసుకోవడం చేస్తే వాళ్ళు ఓపెన్ అయ్యేవారు. ఒక ట్రైబల్ లైఫ్ స్టైల్ అనేది ఒక వాళ్ళ విచిత్రంగా, అంటే మనకి ఈ రెగ్యులర్ మన ఏరియాలో ఉండే, ఈవెన్ రూరల్ ఏరియాలో ఉండే లైఫ్ స్టైల్కి కూడా వాళ్ళకి చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ళ కోయలు వాళ్ళలో వాళ్ళ జీవన విధానం వేరే ఉంటుంది, వాళ్ళు ఉంటుంది, వాళ్ళ సోషల్ స్ట్రక్చర్ కూడా వేరే ఉంటుంది. వాళ్ళకి కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళు చూస్తే. వాళ్ళలో కుల వ్యవస్థ లేదు. వాళ్ళు అడిగేవాళ్ళు మామూలుగా, ఎట్లా ఇది ఎవరు చేస్తారు, కటింగ్ ఎవరు చేస్తారు అంటే, వీడికి నేను చేస్తున్నాను, నాకు చేస్తాను. మనకి ఆ కులం వాళ్ళే చేయాలి, ఆ కులం వాళ్ళే చేయాలి, ఆ కులం వాళ్ళు ఈ పని చేయాలి ఉంటుంది. వాళ్ళు అందరూ అన్ని పనులు చేసుకుంటారు. అందరూ ఆ రకంగా కుల వ్యవస్థ అక్కడ లేదు. ప్లస్ వాళ్ళకి ఈ అక్కడున్న మహిళలకు కూడా రిలేటివ్లీ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది మ్యారేజ్. వాళ్ళు వితంతువులు ఫ్రీగా రీమ్యారేజ్ చేసుకుంటారు. రెస్ట్రిక్షన్స్ అవి కూడా ఉండవు వాళ్ళకి. వాళ్ళది లైఫ్ స్టైల్ కొంచెం అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు అంటే మనం దేని గురించి అయితే ఒక 100 ఏళ్ల క్రితం కొట్లాడారు ఎవరు, వీరేశలింగం పంతులు గారి టైంలోంచి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి ట్రైబల్స్లో. అవును సార్. భద్రాచలంలో మీరు అంటే ఏదో డ్యూటీ అని కాకుండా స్థానిక సమస్యల మీద మూలాల వరకు వెళ్ళి అక్కడ భాష నేర్చుకోవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని తెలుసుకున్నారు. రైట్. భద్రాచలం తర్వాత ఇక్కడికి వచ్చారండి. నేను బ్రీఫ్గా మెదక్లో చేశాను, ఒక 7-8 months చేశాను అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అప్పుడు. ఓకే. ఆ టైంలో పంచాయత్ ఎలక్షన్స్ అవి కూడా జరిగాయి. అక్కడ కూడా మెదక్లో కూడా కొంచెం బాగా ఇంటీరియర్ ఏరియాస్కి అవన్నీ తక్కువ టైం ఉన్నా నేను తిరిగాను బాగానే ఏరియాలో. అంటే మెదక్ అంటే అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా, సంగారెడ్డి అంతా మీకే ఉంటుంది. అప్పుడు ఎవరు ఎస్పీ అండి? అప్పుడు విజయ్ కుమార్ గారు ఎస్పీ. దాని తర్వాత అండి? తర్వాత నేను ఆదిలాబాద్ ఎస్పీ వెళ్ళి. అంటే మీరు భద్రాచలంలో నక్సల్స్ మూవ్మెంట్ నేర్చుకున్నారు, మెదక్ వచ్చేసరికి పంచాయతీ ఎలక్షన్. అప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా లాస్ట్ స్టేజ్లో ఉండేది. అంటే ఆల్మోస్ట్ అప్పటికే డిసైడ్, నేను వచ్చిన తర్వాత ఒక 3-4 నెలలకి డిసైడ్ అయింది. బట్ కొంత ఉద్యమం కూడా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. ఎక్కువ రోజులు లేదు అప్పటికే. ఓకే. దాని తర్వాత అండి? ఆదిలాబాద్ ఎస్పీ చేశాను. ఎస్పీ, రైట్. అక్కడ ఎలాగుంటుంది? అది కూడా మీకు ఎఫెక్టెడ్ ఏరియా? ఆదిలాబాద్ అప్పటికి తగ్గిపోయిందండి. కానీ అసలు యాక్చువల్గా ఇంద్రవల్లి అనేది అక్కడి నుంచి పుట్టింది కదండి. బట్ నేను వెళ్ళేటప్పుడు ఇంద్రప్రియాలు అనుకుంటా. ఇంద్రవల్లి ఫస్ట్ ఎన్కౌంటర్ అక్కడ. ఇంద్రవల్లిలో ఐ థింక్ ఎర్లీ 80s జరిగింది అనుకుంటా. అవును, ఎంవి కృష్ణారావు గారు ఎస్పీ టైంలో జరిగింది. అది అంటే మిస్అండర్స్టాండింగ్ చాలా. ఫస్ట్ ఒక కానిస్టేబుల్ని వాళ్ళు లించ్ చేయడం, వీళ్ళు దానికి రియాక్ట్ అయ్యి ఫైరింగ్ చేయడం మాబ్ మీద, అట్లా అనుకోకుండా జరిగిందని అంటారు. అక్కడ ఒక పెద్ద సమస్య కనిపిస్తుంటుందండి గొండీలకి, అక్కడ ఉన్న గిరిజనులకి. వాళ్ళ ముందా వీళ్ళ ముందా అనేది మహారాష్ట్ర నుంచి వస్తుంటారు వాళ్ళు. అక్కడ సమస్య ఉంది, అప్పటికే ఉండేది. ఖమ్మంలో కూడా ఉంది, ఖమ్మంలో. బట్ భద్రాచలం ఏరియాలో వీళ్ళు బంజారాస్ ఎవరైతే లంబాడీస్ ఉన్నారో ఇటువైపు లేరు. బట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఖమ్మంలో వాళ్ళు. అంటే ఆదిలాబాద్లో మీరు ఎంతకాలం పనిచేశారు? ఆదిలాబాద్లో 1 సంవత్సరం. అక్కడ క్రైమ్ నేచరే ఉంటుంది? ఆదిలాబాద్లో చాలా తక్కువ అండి క్రైమ్, అంత తక్కువ ఉండేది. టౌన్స్ ఉండే, అన్నీ కూడా టౌన్స్ కూడా పెద్ద మేజర్ సిటీస్ ఏం లేవు, చిన్న టౌన్స్. ఆ టైంలో అంతా వరుసగా ఎలక్షన్స్లోనే గడిచిపోయింది. అప్పుడు మున్సిపల్ ఎలక్షన్. బైన్సా లాంటి ఊర్లో కొంచెం కమ్యూనల్ కనిపిస్తుంటుంది. బైన్సాలో కమ్యూనల్లీ సెన్సిటివ్ అది. బైన్సాలో ఎప్పటి నుంచో నడుస్తుంది, తరతరాలుగా వస్తుంది అది. దాని మీద మీరు కంట్రోల్ చేయడానికి ఏమైనా తీసుకున్నారా? బైన్సాలో అప్పుడు 1-2 ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. బైన్సా దగ్గర ముదోల్ అని, అక్కడ ఒక పొద్దున్నే తెల్లవారుజామున ఒక 6ంటికి ఫోన్ వచ్చింది, పందిని చంపి మసీదులో వేశారని. అక్కడ పబ్లిక్ చాలా కోఆపరేట్ చేశారు, ఇద్దరు కూడా, ముస్లిమ్స్ హిందూస్ ఇద్దరు కూడా. అక్కడ ముఖ్యంగా అంటే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏంటంటే, ఒక ప్రెజర్ ఉంటుంది, ఎవరో ఒకరిని అరెస్ట్ చేసేయండి ఇందులో. ఆ రోజు గడిచిపోవాలి. ఆ ప్రెజర్ రెసిస్ట్ చేసుకోగలిగితే మాకు ఒక 15 రోజుల తర్వాత అసలు విషయం తెలిసిందే. అది అక్కడ లోకల్గా పందులు పెంచుకునే వాళ్ళ మధ్య గొడవ. ఈ ఏరియాలో మసీదు ఉంది, ఒక ఏరియాలో. ఆ మసీదు ఉన్న ఏరియాలో ఉండి అక్కడ పందిని చంపి మసీదులు వేస్తే అక్కడ వాళ్ళని ఎర్రగొడతారు అనే పందులు పెంపుకునే వాళ్ళు కూడా ఒక పెద్ద కమ్యూనల్. వాడి ఇంటెన్షన్ అది కాదు, ఇష్యూని కమ్యూనల్ చేయాలని కాదు. అంటే
ఇప్పుడు పందిని చంపి మసీదులో వేస్తే ముస్లిమ్స్ రియాక్ట్ అవుతారు. అవును, రియాక్ట్ అయ్యి ఆ ఏరియాలో పందులు కనపడకుండా చేస్తారు అనే ఒక ఇష్యూ, అది అనుకోకుండా చాలా పెద్ద ఇష్యూ కింద టర్న్ అయింది. బట్ అప్పుడు బాగా ప్రెజర్ వచ్చింది, వీళ్ళు అయి ఉంటారు, వాళ్ళని అయి ఉంటారు, వాళ్ళని అరెస్ట్ చేసేయండి, వీళ్ళని అరెస్ట్ చేసేయండి. బట్ అప్పుడు రెసిస్ట్ చేసి 15 రోజుల వరకు కొంచెం బాగా ప్రెజర్ ఉండేది, అంటే ఎస్పెషలీ పొలిటీషియన్స్ నుంచి ఉండేది. ఇంకా ఆటోమేటిక్గా ఉంటాయండి అదే. బట్ కానీ రెసిస్ట్ చేసిన తర్వాత కొంచెం సంయమనంగా జాగ్రత్తగా ఇన్వెస్ట్. అంటే మీరు ఆ టైంలో మీరు అని చెప్పినట్లుగా పొలిటీషియన్స్ ప్రజలు లేదా ఇంకో ప్రజలు ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఎవరినో అరెస్ట్ చేయాలనుకున్నారు, లేదు దీన్ని ఎక్యూజర్ పట్టుకోవాలని పట్టుకోవాలనుకున్నాం. ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసింది ఒకసారి మనం కమిట్ అయిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేం, మన క్రెడిబిలిటీ పోతున్నాం. ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా మనం చేయకూడదు. ఓకే, ఆదిలాబాద్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఆదిలాబాద్ తర్వాత నేను నెల్లూరు ఎస్పీకి వెళ్ళాను. నెల్లూరే నాకైతే మోస్ట్ ఛాలెంజింగ్. చిత్తూరు కూడా చేసినట్టున్నారు కదా? నేను తిరుపతి అర్బన్ ఎస్పీస్ అండి, అది రీసెంట్ తర్వాత చేశాను. అచ్చా, నెల్లూరు మీకు? నెల్లూరు బాగా ఎర్లీగా వెళ్ళాను, ఎర్లీ ఇన్ మై కెరియర్. అంటే ఒకటి అది కంప్లీట్, ఇది పూర్తిగా వేరండి. నెల్లూరు అనేది చాలా పెద్ద టౌను. నాకు రూరల్ అప్పుడే కానీ రూరల్ ఏరియాసే, అవును, సిటీలో ఎప్పుడు చేసిన అనుభవం లేదు. భద్రాచలం లేదు. చాలా పెద్ద టౌన్, పెద్ద సిటీ. సో కొంచెం నేను ఇబ్బంది పడిన మాట వాసన అక్కడ నెల్లూరులో. ఎందుకండి? ఈ సిటీ కల్చర్ వేరు ఉంటుంది, సిటీ పోలీసింగ్ వేరు ఉంటుంది. సిటీ పోలీసింగ్ నాకు అప్పటికి ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఎంతకాలం చేశారు నెల్లూరులో? నెల్లూరులో ఒక 1 year చేశాను. అచ్చా, అంటే ఫస్ట్లో ఇబ్బంది ఉందా లేదా స్టార్టింగ్ వరకు లాస్ట్ వరకు ఉందా? లేదంటే నాకే కొంచెం సిటీ పోలీసింగ్ మీద అవగాహన లేక కొంచెం. సిటీ పోలీసింగ్ అవగాహన అంటే కింద మెన్ సపోర్ట్ లేక? లేదు, మెన్ సపోర్ట్ అది ఆ ఇష్యూ ఏం కాదు. ఇట్ ఈస్ మై ఓన్ డెసిషన్స్. కొన్ని సిటీలో అంటే తర్వాత నేను విజయవాడలో డీసీపీ చేసినప్పుడు, ఇక్కడ డీసీపీ చేసినప్పుడు ఇఫ్ యూ లుక్ బ్యాక్ అనిపిస్తూ ఉంటుంది, ఈ ఎక్స్పీరియన్స్ మనకి ఉండుంటే నెల్లూరు కూడా చేస్తుండాలి అంటే ఇంకా కొంచెం. అక్కడ ఎక్కువగా పొలిటికల్ ప్రెజర్ ఉంటుందని వాడుతుందండి. అంటే బయటికి నవ్వుతో కనిపిస్తారు కానీ వాళ్ళు చేయాల్సిందంత వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు అన్ని చోట్ల ఉంటుందండి పొలిటికల్ ప్రెజర్. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎక్కువ ఎమ్మెల్యేస్ వైఎస్ఆర్ ఎమ్మెల్యేస్, సో అంత ప్రెజర్ ఉండే అవకాశం కూడా లేదు అప్పట్లో. అంటే క్రైమ్ నేచర్ ఏంటండి అక్కడ ఎక్కువ? అన్ని సిటీస్లో ఉంటుంది. సిటీ అనేది మీకు అక్కడ ఏంటంటే సిటీకి రూరల్కి ముఖ్యంగా తేడా ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం ఆ పంది ఇష్యూ, అది కమ్యూనిటీ, బట్ అది రూరల్ ఏరియా. ముదోల్ అనే ఒక ఏరియాలో జరిగింది, ఒక చెన్నూరు. అక్కడ మనం జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేసి మెల్లగా టైం తీసుకుని చేయొచ్చు. బట్ సిటీలో అట్లా కుదరదు. ఇమ్మీడియట్గా మనం రియాక్ట్ అవ్వకపోతే అది చాలా పెద్ద గొడవ అయిపోద్ది. మీరు నెల్లూరులో ఉన్న టైంలోనే అక్కడ ఒక చేపల వాళ్ళకి మధ్యన సముద్రంలో గొడవ ఉంటుందండి, పులికాట్. ఆ ఇష్యూ మీకు షార్ట్అవుట్ చేశారేమన్నా? పులికాట్ అంతకుముందు అంటే ఆ టైంలో గొడవ అయ్యేది. అంతకుముందు శ్రీనివాసరెడ్డి, కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారు, దామోదర్ గారు లాంటి వాళ్ళు దాన్ని చెక్ పెట్టారు. కానీ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే స్టార్ట్ అవుతుంటుంది అది. పులికాట్ ఎప్పుడు అది బర్నింగ్ ఇష్యూ అనండి. పులికాట్ మనకి అక్కడ తమిళనాడు వాళ్ళకి ఇప్పుడు ఒక నిత్య సమస్య అది. వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ నుంచి బాగా సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళు అంటే ఏదైతే ముందు ట్రెడిషనల్గా ఇక్కడ వరకు మంది, ఇక్కడ వరకు మీది. ఇంకో చిత్రం ఏంటంటే ఇటు కూడా తమిళ మాట్లాడుతూ ఉంటారు. అవును, కరెక్ట్. అది ఈ పులికాట్ చేపలు పట్టేవాళ్ళు మన వైపు కూడా తమిళే మాట్లాడతారు. తెలుగు వస్తుంది, బట్ వాళ్ళ మాతృభాష తమిళే ఉంటుంది. వాళ్ళు తమిళ మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి కొంచెం వాళ్ళ గవర్నమెంట్ కాన్స్టెంట్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు చాలాసార్లు వీళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు వీళ్ళ ఏరియాస్లోకి వాళ్ళు వచ్చి. అప్పుడు ఎప్పుడైతే నీళ్లు తగ్గిపోయాయో అప్పుడు సమస్యలు వస్తాయి. ఆ సమస్య యాంటిసిపేట్ చేసాం, బట్ అనుకోకుండా అప్పుడు ఉధృతంగా వర్షాలు వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చాయి. కాబట్టి ఇష్యూ లేదేమో. ఇష్యూ దానివల్ల కాలేదు. మొత్తం వీళ్ళు వచ్చి రిప్రజెంట్ చేయడం, మొత్తం వాళ్ళతో అక్కడ ఉన్న ఎస్పీతో, ఆ ఎస్పీ కలెక్టర్తో మాట్లాడడం. నేను సీఎం గారు వాళ్ళు బోట్లు తగలబెట్టేస్తుంటారు కదండి వాళ్ళు. అప్పటి వరకు వెళ్ళా అదృష్టవశాత్తు. తర్వాత నెల్లూరులో కప్పరాల తిప్ప అని ఊరు ఉంటుంది మీకుని, ప్రకాశం బార్డర్. కప్పరాల తిప్ప కాదు,
తిప్ప అంటారు దాన్ని, బిట్రగుంట. బిట్రగుంట అక్కడంతా కూడా సెటిల్మెంట్ ఏరియా. వాటి మీద ఏమైనా ఫోకస్ చేశారా? వాళ్ళు బిట్రగుంట తిప్పే దాని ఊరి పేరు తిప్పే బిట్రగుంట అనుకుని ఉంటుంది. వాళ్ళని రిఫార్మ్ చేయడానికి మేము ట్రై చేసాం. వాళ్ళు ఆ ఏరియాలో చేయరు. వాళ్ళు తమిళనాడు, వాళ్ళు వేరే చోటుకి వెళ్ళి చేస్తూ ఉంటారు. ఇది షెల్టర్ జోన్గా పెట్టుకుంటారు. వాళ్ళు సొంత ఊరు ఇక్కడికి వచ్చేస్తారు. వేరే వాళ్ళు అంటే ఇదే కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు స్టోర్పురం, ఇంకా తమిళనాడులో ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళు అదొక ప్రిన్సిపల్ అన్నమాట. వాళ్ళు ఉండే ఏరియాలో వాళ్ళు చేయరు ఎక్కువ. అంటే వాళ్ళ మార్పు తేయడానికి మీరు ఏమైనా వాళ్ళలో అప్పుడు రిఫార్మ్ చేయడానికి వాళ్ళు మీటింగ్స్ అవి పెట్టాము. వాళ్ళు వాళ్ళ సర్పంచులతో వాళ్ళతో చేసాము. వాళ్ళకి వేరే వాళ్ళకి ల్యాండ్ పట్టాస్ ఇప్పించడం అన్నీ కూడా అప్పుడు వర్కౌట్ చేసాము. 1 year మాత్రం నెల్లూరు చేశారు. నెల్లూరు తర్వాత నేను సిఐడిలో చేశాను. సిఐడి ఎకనామిక్ అఫెన్సెస్. అప్పుడు ఈ అగ్రిగోల్డ్ ఇష్యూ ఐ వాజ్ ఐఓ. ఆల్మోస్ట్ 1 year పైన. అంటే ద్వారకా తిరుమల గారు ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ అనేది మేజర్ టైం అంతా అప్పుడు అగ్రిగోల్డ్ మీద నడిచేది. గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుని చేసేది అప్పుడు. అగ్రిగోల్డ్ అరెస్టులు కూడా జరిగాయి కదా అప్పుడు, రామారావు, పల్లె రామారావు వీళ్ళందరూ. ఓకే, నెక్స్ట్ అంటే సిఐడి తర్వాత నెక్స్ట్ నేను విజయవాడలో డీసీపీ చేశాను. ఓకే, అంటే తిరుపతి ఎప్పుడు చేశారు మీరు? దాని తర్వాత విజయవాడ తర్వాత. విజయవాడలో మీకు సిటీ పోలీసింగ్ అప్పుడు? విజయవాడలో వచ్చిన తర్వాత నాకు సిటీ పోలీసింగ్ గురించి తెలిసింది. ఎవరండి సిపి అప్పుడు గౌతమ్ స్వామి గారు. మంచి ఆఫీసర్. అప్పుడే కదా మీకు కాల్ మనీ వ్యవహారం కూడా ఉన్నాయి. కాల్ మనీ అయిపోయిన తర్వాత వచ్చాను నేను. నెక్స్ట్ వచ్చిన తర్వాత అయిపోయింది, కాల్ మనీ అయిపోయింది. బట్ అప్పటికి విజయవాడ ఫోకస్ సిటీ. అవును, అప్పుడు ఒక రాజధానిగా మనకి అది ఫోకస్ ఉండేది. ప్లస్ చాలామంది విఐపీస్ వచ్చేవారు, చాలా చిన్న చిన్న ఇష్యూస్ ఉండేవి. అంటే అప్పుడు అర్బన్ పోలీసింగ్ ఎట్లా చేయాలనేది నాకు అప్పుడు బాగా నేర్చుకున్నాను. అంటే ఏంటి నేర్చుకున్నారండి మీరు అక్కడ? పబ్లిక్ క్రిమినల్స్ యాటిట్యూడా లేదంటే పబ్లిక్ మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండి. క్రైమ్ ఎక్కడైనా మనం ఒకలాగా డీల్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇప్పుడు వచ్చినప్పుడు యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది వేరు. ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీద మనం స్పందించి ఫస్ట్ అది కంట్రోల్ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్ జాగ్రత్త చేయాలి. బట్ మనకు రూరల్ ఏరియాలో అవసరం లేదు. మనం మెల్లగా మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనం వెళ్ళొచ్చు. అర్బన్ పోలీసింగ్ అనేది నేర్చుకున్నాను. విజయవాడ తర్వాత అండి? విజయవాడ తర్వాత నేను బ్రీఫ్గా ఇక్కడ మంగళగిరిలో కమాండెంట్ చేశాను. తర్వాత తిరుపతి ఎస్పీగా వెళ్ళాను. ఓకే, ఇప్పుడు తిరుపతిలో రెడ్ శాండిల్ వాళ్ళని పట్టుకుంటే ఆ లారీని సీజ్ చేయాల్సిందే అంటే కూర్చున్నారు కదా, ఎందుకంటే అంటే అప్పుడు మనం ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు మీరు ఏదో నవ్వుతున్నారని వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి వస్తారు, మీరు అంతా సీరియస్గా పెడితే వెళ్ళక వాళ్ళకి. అంటే మనం ఏమన్నా అనుకుంటే ఇప్పుడు మన టాస్క్ మనం పలానా చేద్దాం అనుకున్నప్పుడు మనకు పూర్తిగా దాంట్లో డెడికేట్ అవ్వాలి. ఒకసారి అందులో ఎంటర్ అయిన తర్వాత మనం వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు అందులో ఎంటర్ అయ్యే ముందే దాని ప్రోస్ అండ్ కాన్స్ మనం ముందే ప్లాన్ చేసుకుని దీని పర్యవసానం ఏముంటుందని అనుకునే మనం అందులోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎటువంటి అది వచ్చినా ఇసుక ఇవన్నీ కూడా అప్పట్లో ఇష్యూస్ ఉండేవి. అయినా ఒకసారి కాళహస్తి సంబంధించిన ప్రజాప్రతినిధి మాటలను మీరు తీసి పారేశారు. ఇంకా ఒకసారి మరి మనకు వాల్యూ పోదు కదండి. ఇప్పుడు మనం అంటే ఆయన మాత్రం మీరు చాలా స్మూత్గా నవ్వుతున్నారు కాబట్టి నా మనిషి అనుకుని వెళ్ళాను, కానీ ఆయన నన్ను నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని నేను చాలా ఆవేదన చెందాడు అప్పుడు. ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్లో అయి ఉంటుంది అంటే మీరు అన్నట్టు బేసిక్గా. బట్ పొలిటీషియన్స్ని మనం ఎప్పుడు వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక మ్యాండేట్ ఉంటుంది, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పొలిటీషియన్స్కి వాళ్ళు దే హావ్ టు ఫేస్ ఎలక్షన్స్. వాళ్ళు అటు ఇటు చేస్తే పోతుంది, వాళ్ళకి లైఫ్ ఉండదు తర్వాత. సో వాళ్ళ లైఫ్, వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ కూడా వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు. వాళ్ళు కూడా చాలామంది ఊరికే అనవసరంగా ఆఫీసర్ల మీద నోరు పారేసుకున్న వాళ్ళు తర్వాత స్మాష్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో స్మార్ట్ పొలిటీషియన్ ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వరకు ఇస్తాం. బట్ మనం పని వరకు ఎంతవరకు మనం చేయాలో అంతవరకే. మన పనిలో అంటే ఈ లీగల్ ప్రాసెస్లో మటుకు ఎప్పుడు కూడా ఒకసారి అందులో ఎంటర్ అయిన తర్వాత
ఇంకా దాన్ని పూర్తి చేయాలి అది. అవును, ఎవరైనా అక్కడ చట్టం ముందు కామన్ కదా. ఓకే, మీకు ఆ తిరుపతిలో ఎంతకాలం చూసారు? ఇప్పుడు ఎక్కువ రోజులు చేయదండి, ఐ థింక్ 5 months అట్లా చేశాను నేను. 5 monthsలో మార్క్ పెట్టి వచ్చేసారా? లేదా ఆయన ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే, లేదా ఆయన ట్రాన్స్ఫర్ చేయించారా? లేదు లేదు లేదు, అంతా ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేసి అంతా. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను, తెలంగాణ వచ్చాను. ఫస్ట్ ఇనిషియల్లీ కోవిడ్ స్టార్ట్ రాగానే తర్వాత సౌత్ జోన్. ఇంకా సౌత్ జోన్లో మీకు ఇక్కడ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ సౌత్ జోన్ అనేది చాలా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఎక్కడ అంటే ఈ రకమైనటువంటి కల్చర్ కానీ ఈ రకమైనటువంటి వాతావరణం మనకి చాలా కష్టం, ఎక్కడ దొరకదు. ఇక్కడ బాగా హిందీ వచ్చిన వాళ్ళు, ఉర్దూ వచ్చిన వాళ్ళకి అక్కడ ఎక్కువగా ఏం లేదండి. ఇప్పుడు అస్సలు తెలుగు రాని ఆఫీసర్స్ పూర్తిగా తెలుగు ఏరియాలో వర్క్ చేశారుగా. అవును, అక్కడ ఒక ఆఫీసర్ బుక్ పెట్టుకుని నేర్చుకున్నారులేండి. నేను కూడా ఉర్దూ నేర్చుకున్నా. ఉర్దూ అంటే చదవటం కూడా నేర్చుకున్నా. అచ్చా, అంటే వాళ్ళు తొందరగా తమ లాంగ్వేజ్ రాని దగ్గర తీరు, ఒకవేళ ఒక లాంగ్వేజ్ మాట్లాడితే మాత్రం చాలా దగ్గర తీసుకుంటారు పాత బస్తీల ప్రజలు. లాంగ్వేజ్ అని నేను అనుకోను, వాళ్ళ కల్చర్ మనం గౌరవించాలి. వాళ్ళకి ఇప్పుడు కొన్ని పద్ధతులు కొన్ని మనకి కరెక్ట్ అనుకుంటాం, వాళ్ళకి అది కొన్ని ఉండవు. ఉదాహరణకి వాళ్ళకి ఎంగిల్ అనే కాన్సెప్ట్ ఉండదు ముస్లిమ్స్లో. అందరూ కూర్చుంటారు, కలిసి భోజనం చేయడం, ఎంగిల్ చేత్తోనే తీసుకుంటారు. అలాంటివి మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు వాడి కల్చర్ అది, దాన్ని అంటే వాళ్ళకి తెలిసిపోద్ది కదా కొన్ని విషయాల్లో మనం అట్లా బిహేవ్ చేస్తాం. పాత బస్తీలు మీరు దాదాపు 2 సంవత్సరాలు పనిచేస్తుంటున్నారు. ఇంచుమించు సర్వీస్లో ఎక్కువ కాలం పనిచేసింది ఓల్డ్ సిటీ. ఇంచుమించు ఓల్డ్ సిటీ. మరి ఈ 2 సంవత్సరాలు మీరు పాత బస్తీ ప్రజల్ని ఒక మనల్ని ఏమైనా పొందారు, వాళ్ళతో ఎలా కలిసిమెలిసి చేశారు? అదే అక్కడ మంచి కేసులు ఏమున్నాయి? ఓల్డ్ సిటీలో మనకి ముఖ్యంగా వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో వాళ్ళ జీవన శైలిని మనం గౌరవించాలి. ఓల్డ్ సిటీ అని కాదు, ఎక్కడ పనిచేసినా. ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో కూడా ట్రైబల్స్ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ దృష్టిలో ఏది కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని తప్పు ఉంటాయి. అలాగే ఓల్డ్ సిటీ కూడా వాళ్ళ ఏరియాలో అంటే వాళ్ళకి ఏది కరెక్టు అదే మనం అది గ్రహించుకోవాలి. భాష నేర్చుకోవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు కూడా నాకు తెలిసి దీనికే ఎక్కువ విలువిస్తారు. ఇప్పుడు అక్కడ చేసిన తెలుగు ఆఫీసర్స్ చాలామంది ఎక్కువ రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళు ఉన్నారు. హిందీ వచ్చిన నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ సక్సెస్ఫుల్గా చేశారు. తెలుగు ఆఫీసర్స్ ఫెయిల్ అయ్యారు, నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ ఫెయిల్ అయ్యారు. కాబట్టి అక్కడ వాళ్ళ లైఫ్ స్టైలు మనం అర్థం చేసుకోగలి. కొంతమందికి అపోహలు ఉంటాయి, ఆ ఓల్డ్ సిటీ అంటే వీళ్ళంతా దేశ వ్యతిరేకులని, అవన్నీ అపోహలు. అవన్నీ వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. అదే వాళ్ళకి కొంచెం వేరే లైఫ్ స్టైల్ ఉంటుంది. వాళ్ళలోని కొంతమంది రాడికల్ ఎలిమెంట్స్ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. అంటే వాళ్ళ కల్చర్ రెస్పెక్ట్ చేసి చాలు, కల్చర్ని మనం అర్థం చేసుకోగలగాలి, వాడికి రెస్పెక్ట్ చేసుకుని రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. సో వాళ్ళు మనకి అంటే ఓల్డ్ సిటీ పోలీసింగ్కి సిటీ పోలీసింగ్ డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. ఓల్డ్ సిటీ అండి వాళ్ళ కల్చర్లో ఎక్కువ సాయంత్రం నుంచి మొదలవుతుంది. వాళ్ళు లేట్ నైట్ ఉంటాయి ఈవెంట్స్ అన్నీ, జరిగేవన్నీ కూడా ఇష్యూస్ అవన్నీ కూడా లేట్ నైట్ ఉంటాయి. అక్కడ కూడా బేసికలీ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ అని. అక్కడ కూడా పేదరికం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, నిరుద్యోగం వల్ల చాలామంది పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఒక సోషలాజికల్ ఇష్యూ అది. ప్రతి కుర్రాడికి వయసులో వచ్చినప్పుడు ఒక 18-20 ఏళ్ళు ఆ వయసులో వాడి గుర్తింపు పొందాలని ఎవరికైనా ఉంటుంది. గుర్తింపు పొందాలంటే నువ్వు ఏదో ఒక నీకు మాధ్యమం ఉండాలిగా, ఒక చదువు ఉండాలా, లేకపోతే ఒక స్పోర్ట్స్ అనో, ఏదో కల్చరల్ ఈవెంట్ అనో, ఒక పాటలనో, ఏదో ఒకటి ఉండాలి. దాంట్లో ఆయన రాణించాలనుకుంటాడు. ఏదో రకంగా గుర్తింపు. వాళ్ళకి అవకాశం లేనప్పుడు, ఇప్పుడు చదువు లేనివాడు, ఎటువంటి అవకాశాలు లేనివాడు, మీకు అక్కడ అంతా కంజెషన్ ఏరియా, ప్లే గ్రౌండ్స్ కూడా ఏమి ఉండవు. తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ అక్కడ కూడా తక్కువే. వాడు ఏ రకంగా గుర్తింపు పొందుతాడు? దాని గురించి గుర్తింపు మంచో చెడో ఈ రౌడీజం వైపు వెళ్ళటం, ఆ ఏరియాలో వాడు ఒక రౌడీలాగా తిరగడం, అదో గుర్తింపు వాళ్ళకి.
ఇంకా ఒక్కసారి అందులోకి పడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా అదే జీవితం అని అనుకుంటారు. అంటే మీరు ఆ రూట్ కాజ్ చూశారు, మీరు ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇటువంటి యువతల్ని కౌన్సిలింగ్ చేసి అటువైపు వెళ్లకుండా ఎవరైనా ప్రయత్నం చేశారా? మీరు చేసాం. చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి అంటే ఒకసారి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ చాలామంది పెళ్ళయి ఉంటారు, భార్యలు వాళ్ళతో కానీ వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కొంత రియలైజ్ అవుతారు. కానీ టైం పడుతుంది, వాళ్ళు వేరే మార్గం ఎంచుకోవడానికి కూడా వాళ్ళకి టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలో బాగా ఈ రౌడీ మర్డర్స్ ఇవన్నీ అంటే అవేమీ మేజర్గా తుపారీ మర్డర్స్ లాంటివి కాదు, చిన్న చిన్న తగుల వల్ల పొడి చేయడం. మళ్ళీ వీడు ఒక చిన్న కుర్రాళ్ళ గ్యాంగ్, 10 మంది ఇటు 10 మంది అటు మాట అనుకోవడం, వీడు ఆడినంటే వాడిని ఇట్లా ఈ చిన్న చిన్న సిల్లీ రీజన్స్, చాలా సిల్లీ రీజన్స్ వల్ల జరిగింది. మీకు అక్కడ బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందండి ఇన్వెస్టిగేషన్ పార్ట్లో? అంత మీరు అన్నట్లుగా అక్కడ ఎక్కువగా ఈ రౌడీజం దీంతోనే మీకు లక్ ఏంటంటే అక్కడ ఇప్పుడు కమ్యూనల్ అవ్వలేదు, మీ పీరియడ్లో ఎప్పుడు కమ్యూనల్ ఇష్యూ కాలేదు. ఆల్మోస్ట్ 2 yearsలో కూడా. సార్, ఓల్డ్ సిటీలో ఏ ఇష్యూ జరిగిన ప్రపంచంలో ఓల్డ్ సిటీ అనేది ముందు బర్నింగ్ అవుతుంది. పర్టికులర్గా ఫ్రైడే వచ్చిందంటే మక్కా మసీద్. దీనికి మీ గతంలో పనిచేసిన ఆఫీసులందరూ కూడా ఒక ఎంఎస్ఓ లాగా పెట్టి పెంచారు, ఎస్ఓపి లాగా. అదే ఫాలో అయ్యారా, లేదు మీకు ఇంకా దాన్ని యాడ్ చేశారు ఏమైనా, ఇంకా మంచి మీ కంట్రిబ్యూషన్ చూపించి దీన్ని ఇంకా చేస్తే ఈ విధంగా ఇష్యూ సాల్వ్ అవుతుంది? మనకి ఇంతకుముందు అంత ఎక్కువ రియాక్ట్ కావట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో కూడా చాలా ఈవెంట్స్ జరిగాయి. అందులో ముఖ్యంగా ముస్లిమ్స్ని ఎఫెక్ట్ చేసిన ఈవెంట్స్ కూడా జరిగాయి. తర్వాత లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్లో కూడా కొంత దుష్ప్రచారం జరిగింది. అవును, ఇక్కడ ఎక్కువైపోయింది, ముస్లిం అక్కడి నుంచే స్టార్ట్ అయింది, ఇవన్నీ సామాజిక వర్గం మీద పడింది. కానీ మనం గమనిస్తే అక్కడ చాలా డిసిప్లిన్గా ఉన్నారు పబ్లిక్ అందరూ కూడా. లాక్డౌన్ టైంలో వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు, అందరూ చాలా పద్ధతిగా పాటించారు అంతా. కొన్ని వర్గాలు ఎప్పుడు అన్ని చోట్ల ఉంటుంది. కానీ మీరు అన్నట్లుగా ఓల్డ్ సిటీలో ఈవినింగ్ టైంలోనే వాళ్ళు ఈవెంట్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు లాక్డౌన్లో నైట్ కూడా మీరు రావద్దన్నప్పుడు వాళ్ళకున్న ప్లేస్లో వాళ్ళు ఉన్న చిన్నిల్లో దాదాపు అంతమంది ఏ విధంగా ఉన్నారండి? వాళ్ళు చాలా ఇబ్బంది అయ్యేదండి పాపం. వాస్తవంగా వాళ్ళకి ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఉన్న ముస్లిమ్స్నే చూసుకున్నా కూడా వాళ్ళు వాళ్ళ ఎకనామిక్ స్టాటస్లో ఇంప్రూవ్మెంట్ రాగానే వాళ్ళు ఓల్డ్ సిటీ వెళ్ళిపోయి వేరే చోట వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వదిలేస్తున్నారు. టోలీ చౌకి, అటు రాజేంద్ర నగర్, అటు అత్తాపూరు వెళ్ళిపోతున్నారు. ఓన్లీ బాగా కింద వర్గం వాళ్ళే అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి చాలామంది ఇళ్లలో ఒక గదిలో 10 మంది ఉండటం, వాళ్ళ స్ట్రెస్ పెరుగుతుంది కదండి, అంతమంది పెరుగుతుంది. అయినా కూడా వాళ్ళు చాలా క్రమశిక్షణతో దాన్ని పాటించారు. ఇనిషియల్గా కొద్ది కేసులు వచ్చాయి, కానీ తర్వాత సెకండ్ వేవ్లో కూడా లాక్డౌన్ పెట్టినప్పుడు చాలా చాలా క్రమశిక్షణ. ఓల్డ్ సిటీలో భవానీ నగర్ పోలీస్ స్టేషన్ ఒకటి మీకు బాగా సెన్సిటివ్ ఉంటుంది. 2 చతుర్నాక మీకు 2 వర్గాలు మధ్యలో పోలీస్ స్టేషన్. ఇక్కడ ఈ రెండింటిని మేనేజ్ చేయడం నాకు ఇబ్బంది అనిపించింది. భవానీ నగర్లో కూడా అంతే, ఏ ఇష్యూ జరిగినా చిన్నపిల్లలు కూడా రోడ్డు మీదకి వస్తుంటారు. భవానీ నగర్ ఏంటంటే అండి, అక్కడ పూర్తి ఆల్మోస్ట్ 95% ముస్లిం ఏరియా, బాగా కంజెస్టెడ్ ఏరియా. గత 2 సంవత్సరాలు కూడా ఎప్పుడు అంత ఏం రాలేదు. చత్రినాకలో చిన్న చిన్న ఇష్యూస్ జరిగేవి. చత్రినాక ఏంటంటే ఒక హిందూ డామినేషన్ బెల్ట్, అది చుట్టూ అంతా కూడా ముస్లిమ్స్ ఉండే ఏరియా చత్రినాకలో. కాకపోతే వాళ్ళకి వీళ్ళకి కూడా ఈ క్లాష్ అయితే ఈ మధ్య అయితే కాలేదు. చిన్న చిన్న ఇష్యూస్ అయితే జరుగుతూ ఉండే. ఇప్పుడు అటువైపు అండి బార్కాస్, చాంద్రాయణగుట్ట. బార్కాస్ అనేది అదొక వేరే కొంచెం వేరే ఉంటుంది. అది బార్కాస్లో ఈ ముస్లిమ్స్లోనే వేరే కమ్యూనిటీస్ ఉంటారు, ప్లస్ బయట నుంచి వచ్చిన ముస్లిమ్స్, మహారాష్ట్ర నుంచి, నార్త్ ఇండియా నుంచి వచ్చిన ముస్లిమ్స్, వీళ్ళందరూ కూడా అక్కడ రీసెంట్గా డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు. ఈ కొంతమంది అరబ్ ఆరిజిన్ ముస్లిమ్స్ ఉన్నారు మనకి, యమన్ నుంచి వచ్చి, ఇప్పుడు కాదు పూర్వకాలంలో ఎప్పుడో వచ్చిన వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు
బార్కాస్లో ఉన్నారు. మనకి అది కాకుండా మనకి ఇటు మొగల్పుర, దబీర్పుర, మీర్ చౌక్ ఏరియాలో షియా ముస్లిమ్స్ ఉంటారు. ఈ షియాస్కి సున్నీస్కి కూడా కొంచెం రైవలరీ ఉంటుంది వాళ్ళకి కూడా. మనకి బేసికలీ హైదరాబాదు షియాలకి మొదటి నుంచి కుతుబ్ షాహీ నవాబులు షియాలు. సో ఇక్కడ చాలా పెద్ద వాళ్ళకి ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట ఇండియాలో. ఇది కాకుండా కొంచెం లక్నోలో ఉన్నట్టున్నారు, బట్ కాన్సన్ట్రేటెడ్గా ఇక్కడ ఉందో ఇక్కడే ఉంది మనకి. వీళ్ళు కూడా ముఖ్యంగా మనకి మొహరం చాలా వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. వాళ్ళు హైదరాబాద్లో చాలా 400-500 సంవత్సరాల నుంచి నడుస్తున్న పండుగ అదే. సార్ ఓల్డ్ సిటీలో చక్కగా అంటే ఓల్డ్ సిటీ పోలీస్ అనగానే కొంచెం హార్ష్గా ఉండాలి, చిన్న విషయానికి కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటేనే అవుతుంది అని ఒక ముద్ర ఉండేది గతంలో. ఎందుకంటే గబ్బర్ సింగ్ అని ఒక ఇన్స్పెక్టర్ ఒక ఉండేవారు, కేఎస్ఎన్ మూర్తి. ఆయన తర్వాత వచ్చిన ఆఫీసర్ చిన్న ఇష్యూ జరిగినా లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళు ముందు ఆహాభావాలే కొంచెం ఉండేది. కానీ మీరు చూస్తే స్మార్ట్గా స్మూత్గా నవ్వుతూ కనిపిస్తున్నారు కదా, మీకు ఆ ఎఫెక్ట్ ఏమైనా పడిందా? ఇక్కడ అనేది మనం అగ్రెషన్ కాదు, రియాక్షన్ ముఖ్యం. సిటీలో ఏ ఇష్యూ అయినా ఇమీడియట్గా మనం రియాక్ట్ అయ్యి త్వరగా దాన్ని సాల్వ్ చేయగలగడం అనేది ముఖ్యం. నువ్వు అన్ని చోట్ల ప్రతిసారి అగ్రెషన్ పనిచేయదు. ఒక్కోసారి అగ్రెషన్ లేకపోతే ఫెయిల్ అవుద్ది, లేకపోతే గొడవ పెద్దదైపోద్ది. ఎక్కడ అగ్రెషన్ చూపించాలో అక్కడ అగ్రెసివ్ ఉండాలి, ఎక్కడ మనకు శాంతియుతంగా పరిష్కారం అయితే. ఏదైనా ముఖ్యమైన విషయం సిటీలో ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. ఇమీడియట్గా రెస్పాండ్ అయితే మనకి అక్కడికక్కడ సెటరేట్ అవుతుంది అది. సార్ ఓల్డ్ సిటీ తర్వాత ఎక్కడికి వచ్చారు? నెక్స్ట్ సిసిఎస్ ప్రమోషన్ వచ్చింది సిసిఎస్. ఓకే, సిసిఎస్ అనగానే చాలామందికి తెలిసిందండి క్రైమ్ సెంట్రల్ స్టేషన్. ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాకముందు దీని పేరు కేస్ క్లోజ్ స్టేషన్ అని ఉండేది. అంటే సిటీలోని అన్ని కేసులు తీసుకొచ్చి సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేశారంటే ఇంకా కేస్ క్లోజ్ స్టేషన్ అని పేరు ఉండేది. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్స్ అందరూ దీని చరిత్ర మార్చి పారేశారు. ఇక్కడికి మంచి కేసులు రావడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, లా అండ్ ఆర్డర్ పోలీస్ చేయడం, కేసులు కూడా డిటెక్ట్ చేయడం, దీని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంటే దానికి కారణం కూడా అప్పుడు మ్యాన్ పవర్ లేకపోవడం ఒకటి, అంతకుముందు ఫండ్స్ తక్కువ అవడం, ఇటువంటి ఇష్యూ మీద అప్పుడు సిసిఎస్ పేరు వేరేగా ఉండేది. తర్వాత వచ్చిన ఆఫీసర్స్ ప్రవీణ్ కుమార్ అవ్వచ్చు, లేదంటే సత్యనారాయణ గారు చాలామంది చేశారు. మన రీసెంట్గా ఉన్న అవినాష్ మహాంతి గారు లాంటి వాళ్ళు దీన్ని రూపురేఖలు మార్చారు. సిసిఎస్ అనగానే అసలు బ్రేక్ త్రూ కేసులు కూడా ఇక్కడ వస్తున్నాయి. ఈ బ్రాండ్ని కంటిన్యూ చేయడానికి మీ దగ్గర ఇదే బ్రాండ్ కంటిన్యూ చేస్తారా? ఈ స్టాండర్డ్స్ని ఇంకా పెంచడానికి మీ దగ్గరే ఉంది. అసలు సిసిఎస్లో ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఒక్కొక్క విభాగాన్ని ఎవరు రేంజ్ చేస్తుంటారు? ఇటీవల కాలంలో మీరు మంచి కేసులు డిటెక్ట్ చేసిన కేసులు కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వస్తున్న ఆఫీసర్కి ఎలాంటి కోచింగ్ లేదు? మనకి సిసిఎస్లో ముఖ్యంగా అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, యుఓడబ్ల్యూ. అదే మనకి అసలు సిసిఎస్ పెట్టిందే దాని గురించి. తర్వాత మనకి ఇప్పుడు ప్రస్తుతం చాలా ముఖ్యం అయిపోయింది, ఇంతకుముందు అసలు లేదు, ఏంటి సైబర్ క్రైమ్స్. ఓకే, మనకి ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంది సిసిఎస్ కింద. ఉమెన్ పోలీస్ స్టేషన్లో సౌత్ జోన్కి వేరే పోలీస్ స్టేషన్ ఉంది, నార్త్ జోన్కి వేరే పోలీస్ స్టేషన్, మిగిలిన 3 జోన్స్కి ఇక్కడ ఉమెన్ పోలీస్ స్టేషన్లో మనకి కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మనకి భరోసా సెంటర్ ఉంది, తర్వాత షీ టీమ్స్, అది కాకుండా ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటి. ఇవి ప్రధానంగా మనకి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో ఎన్ని వైట్ కాలర్ అఫెన్సెస్ అన్నీ కూడా రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద చీటింగ్లు, చిట్ ఫండ్ కేసెస్. అవి కాకుండా ఇప్పుడు బ్యాంక్ రిలేటెడ్ ఫ్రాడ్స్. మనకి ఇప్పుడు అన్నిటికన్నా ప్రధానమైనటువంటి సమస్య సైబర్ క్రైమ్స్. ఓకే సార్, ఈఓడబ్ల్యూలో ఏ రేంజ్ వరకు అయితే ఇక్కడికి వస్తుంటుంది? అంటే లోకల్ పోలీస్ స్టేషన్లో 5 లక్షల రూపాయలు అయితే నమోదు చేస్తారా, లేదా పైకి తీసుకుంటారా? లేదు బాధితుడు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎండార్స్ చేస్తేనే మీరు తీసుకుంటారా, లేదా డైరెక్ట్గా బాధితుడు మీ దగ్గర రావచ్చు? మనకి హైదరాబాద్లో
ఏంటంటే 75 లక్షలు దాటింది ఏదైనా మనం ఇక్కడ డైరెక్ట్గా వచ్చినా మనం రిజిస్టర్ చేస్తాం ఇక్కడ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినవి అవి కూడా సిపి గారు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే 75 లక్షల రూపాయలు పైబడి మోసం జరిగిందంటే చిట్లో కానీ లేదా ఏదైనా ఏ రకమైనటువంటి ఇష్యూ అయినా మనకి సిసిఎస్లో రిజిస్టర్ అవుతూ ఉంటాయి. అది ఈఓడబ్ల్యూ. ఓకే. ఈఓడబ్ల్యూ మీరు ఈ మధ్యకాలంలో మంచి పట్టుకున్న కేసులు ఏమన్నా? ఈఓడబ్ల్యూ గత సంవత్సరంలో మనకి ముఖ్యమైన కేసు ఈ కార్వీ కేసు. ఓకే. కార్వీ అది చాలా పెద్ద సెన్సేషనల్ కేసు అయింది. వీళ్ళు ఏం చేశారంటే ఈ క్లయింట్స్ దగ్గర వీళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారు, డిమాట్ అకౌంట్. కార్వీ ఈజ్ బేసికలీ బ్రోకరేజ్ ఫర్మ్. ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ని వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ క్లయింట్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు దాని మీద లోన్స్ రేస్ చేసుకున్నారు. సో వాళ్ళ నమ్మకం ఏంటంటే అది టర్న్ ఓవర్లో మనకు లాభం వస్తే ప్రీపే చేసేద్దాం. కానీ వాళ్ళకి అనుకోకుండా కొన్ని నష్టాలు వచ్చాయి. 2018 నుంచి అయిపోయింది. అక్కడ కేసెస్ అవి రిజిస్టర్ అయ్యి వాళ్ళందరినీ అరెస్ట్ అయ్యి కూడా చేయడం జరిగింది. ఓకే. ఈ కార్వీ కేసెస్ ఈఓడబ్ల్యూలో మధ్య ఇప్పుడున్న కేసెస్లో అది చాలా ముఖ్యమైన కేసు అది. ఓకే. నెక్స్ట్ అండి, నెక్స్ట్ మనకి హీరా గోల్డ్ కేసు ఒకటి ఉంది. హీరా గోల్డ్ కేసు కూడా ఇది మనీ లాండరింగ్ ఉంది. అందులో ఇల్లీగల్లీ కలెక్షన్ ఆఫ్ డిపాజిట్స్ ఉంది. పోతే అది కొంచెం లీగల్ కాంప్లికేషన్ అయ్యి వాళ్ళు హైకోర్టులో దాని కేసెస్ని ఎస్సీఐ స్పెషల్ క్రైమ్ దానికి ట్రాన్స్ఫర్ చేయమని వచ్చింది. దాన్ని కూడా అప్పీల్ చేశాము. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దానికి. అంటే ఈఓడబ్ల్యూ కాకుండా ఇంకా మీ దగ్గర క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంది. సైబర్ క్రైమ్ మనకి ఎక్కువగా అప్పుడు రోజుకి ఎన్ని అవుతుంటాయండి సైబర్ క్రైమ్స్? రోజు కనీసం 5 నుండి 10 అవుతూ ఉంటాయి. ఎఫ్ఐఆర్ ఎక్కువ ఎంఓజీ ఏముంటాడు మోడ్ ఆఫ్ మనకి ఎక్కువ సైబర్ క్రైమ్స్లో కూడా ఏంటంటే గత 1 సంవత్సరం నుంచి ₹1,00,000 లోపు లాస్ అయితే పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేస్తున్నారు. 1,00,000 పైన అయితే, ఎందుకంటే చాలా భారం ఎక్కువైపోయింది. మనకి సంవత్సరానికి 3,000 కేసులు ఇక్కడ సిటీ మొత్తంలో రిజిస్టర్ అయ్యే కేసులు. అంటే రోజుకి యావరేజ్న 7-8. ఎక్కువ ఉండేవి మనకి ఓటీపీ ఫ్రాడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య గత 6 నెలల నుంచి మనకి వచ్చింది ఏంటంటే లోన్ యాప్ ఫ్రాడ్స్. మనకి గూగుల్లో యాప్స్ ఉంటాయి లోన్ ఇస్తామని చెప్పి, అందరూ డౌన్లోడ్ చేసుకోగానే మనకి 10,000 నుంచి ఉంటుంది. వాడు మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్స్ లేకుండా 10,000 ఇచ్చేస్తాడు. అంటే చాలా హై ఇంట్రెస్ట్ ఉంటుంది. అది 24% పర్ మంత్, అంటే చాలా ఎక్కువ వడ్డీ. చాలామంది ఏమనుకుంటారు, ఇది ఎటువంటి చెక్ లేదు కాబట్టి దీన్ని మనం ఎగ్గొట్టేయచ్చు అనే ఉద్దేశంలో చాలామంది తీసుకుంటారు. వాడు కూడా ఏమీ తెలివి తక్కువ ఏం కాదు. ఏం చేస్తారంటే ఈ యాక్సెస్ చేస్తారు, మనకి పర్మిషన్ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు లోన్ ఇచ్చే ముందు పర్మిషన్స్ అడుగుతాడు. దానిలో మన ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్, ఫొటోస్, మొత్తం మన డేటా అంతా వాళ్ళకి యాక్సెస్ అయిపోద్ది. సో ఇవన్నీ యాక్సెస్ చేసి తర్వాత మన కాంటాక్ట్స్కి కాల్ చేయడం చేసి ఇతను ఇలాంటోడు అలాంటోడు అని అంటాం. ఇతనికే కాల్ చేసి చాలా అబ్యూజివ్గా మాట్లాడటం, బూతులు మాట్లాడడం చేస్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఇవన్నీ కూడా చైనా నుంచి డెవలప్ అయిన యాప్స్. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి చైనీస్ చేతిలోకి వెళ్ళిపోతుంది. చాలా సీరియస్ ఇష్యూ అది. సార్, సిటీలో పబ్లిక్ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఒక జాయింట్ సిపికి మీరేం చెప్తారు? మనకి ఒక్కడండి, ఏది కూడా ఫ్రీగా రాదు. ముఖ్యంగా సైబర్ క్రైమ్లో మోసపోయేది మీకు ఫ్రీగా లాటరీ 25 లక్షలు వచ్చేసిందని, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం అయ్యి నేను మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నానని, మీరు నాకు హెల్ప్ చేయాలని. ఇప్పుడు ఏ అజ్ఞాత వ్యక్తి కూడా మిమ్మల్ని నమ్మి మీకు వచ్చి ఇన్ని లక్షల కోట్లు ఇచ్చారు. అలాగే ఎవరో కూడా మీకు ఫ్రీగా లాటరీలు అవి ఇచ్చేసి 25 లక్షలు 30 లక్షలు ఎవరు ఇవ్వరు. సో కొంచెం మనం విజ్ఞత ప్రదర్శించాలి ఎటువంటి వాటిలో. ఇంకోటి, మన పాస్వర్డ్స్ అవన్నీ కూడా
జాగ్రత్త పెట్టుకోవాలి, ఎవరికి కూడా షేర్ చేయకుండా అవన్నీ చేయడం. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది, ముఖ్యంగా యువతలో, అమ్మాయిల్లో సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళని నమ్మటం, వాళ్ళ చేతిలో మోసపోవడం, వాళ్ళు వీళ్ళని చాలా హెరాస్ చేయడము, ఈవెన్ ఇంక్లూడింగ్ సెక్షువల్ హెరాస్మెంట్ దగ్గర వరకు కూడా. కాబట్టి మనకి సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు అదికి ముందు మనం రూఢి చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి ఆ వ్యక్తి నిజంగా ఉన్నాడా లేడా. మనతో మాట్లాడే వ్యక్తి కానీ, చాట్ చేసే వ్యక్తి కానీ ఫోటో వేరే పెట్టచ్చు, అక్కడ ఉండే వ్యక్తి వేరే ఉంటాడు. అవును. సో వీళ్ళు గుడ్డిగా నమ్మి వాళ్ళకి మొత్తం వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంటారు, వాళ్ళు ఫొటోస్ పంపించేస్తుంటారు. చాలా కేసెస్లో ఫొటోస్ మార్ఫ్ చేసి వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే కొన్నిసార్లు ఇంటిమేట్ ఫొటోస్ని వాళ్ళకి షేర్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సోషల్ మీడియా అనేది మనకు గొప్ప ఆయుధం, అలాగే దానిలో చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయి. మన ప్రమాదాలని జాగ్రత్తగా తెలుసుకుని వాడుకుంటే మనకి చాలా ఉపయోగపడే సాధనం ఇది సోషల్ మీడియా. అంటే ఎక్కువగా ఈఓడబ్ల్యూ ప్లస్ మీకు సైబర్ క్రైమ్ మీద ఎక్కువ కేసులు అవుతున్నాయి, వాటి మీద మీరు వెళ్తున్నారు. కానీ దీని స్టాండర్డ్స్ని సిసిఎస్ స్టాండ్స్ ఉన్నాయి, ఈ స్టాండ్స్ని ఇంకా మంచి స్ట్రాంగ్ చేయడానికి మనకి ఇప్పుడు వీటితో పాటు మనకి క్రైమ్ టీమ్స్ కూడా పెట్టారు, ప్రతి జోన్కి ఒక టీం కూడా పెట్టారు. ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా అక్కడ అయినటువంటి క్రైమ్స్ని, ఇంపార్టెంట్ ఏదైతే ముఖ్యమైన క్రైమ్ ఉందో మనం ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా మనం ఉంది ఇక్కడ. అంటే లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్కి సిసిఎస్ ఇన్వెస్టిగేషన్కి ఏం డిఫరెన్స్ ఏంటంటే దీని యూనిక్కే ఉంటుంది ఏమన్నా? సిసిఎస్ అంటే మనకి లా అండ్ ఆర్డర్ బాధ్యతలు లేవు ఇక్కడ, లోకల్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూసుకుంటూ సిసిఎస్ చూడాలి, ఇన్వెస్టిగేషన్ చూడాలి. ఇక్కడ మనకి ఎక్స్క్లూజివ్లీ ఇన్వెస్టిగేషన్ కాబట్టి మనం దృష్టి అంతా దీని మీద ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న టీమే ఆ కేసులు డీల్ చేస్తుంటారా? అన్ని కేసులు కాదు, ముఖ్యమైన కేసులు. అంటే ఎంత రేంజ్ దాటాలండి? అలా ఏదైనా సెన్సేషనల్ మర్డర్ అయింది అనుకోండి, అంటే టాస్క్ ఫోర్స్ లాగా మీరు కూడా ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంటే ఓన్లీ అక్కడ వరకు ఆ క్యాచ్ చేయడం వరకే వాళ్ళు ఆన్ పేపర్ రాదు కదా. టాస్క్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్లోకి రారు. వాళ్ళ ఆ రోజు ఇప్పుడు ఎవరన్నా క్యాచ్ చేయాలన్నా పట్టుకోవాలన్నా అదే పికప్ వరకే ఉంటుంది వాళ్ళు టాస్క్ ఫోర్స్. బట్ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం, ముందుకు తీసుకెళ్ళడం టాస్క్ ఫోర్స్. సెన్సేషనల్ కేసు సిటీలో ఎక్కడ జరిగినా మీ టీం ఒకటి ఉంటుంది. టీం ఇప్పుడు కొత్తగా పెట్టాం అది. మన ఆనంద్ సారు సిపిఐ దగ్గర నుంచి మనకి ఆయన కూడా సిసిఎస్ షుడ్ బి ఏ వెరీ ఎఫెక్టివ్ వింగ్ చేయాలని అందరం కూడా అదే దృష్టిలో మనం చేస్తాం. ఇక్కడ మనకి వేరే లా అండ్ ఆర్డర్ కమిట్మెంట్స్ కూడా లేవు, బందోబస్తులు కూడా ఈ మధ్య ఎక్కువ వాడుకోవట్లేదు సిసిఎస్ని. కాబట్టి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అందులో మనకి ఇప్పుడు ఈ ముఖ్యంగా ఎకనామిక్ అఫెన్సెస్లో చాలా టైం టేకింగ్ ఉంటుంది, పేపర్ వర్క్ అదంతా ఉంటుంది, చాలా ఏజెన్సీల నుంచి కలెక్ట్ చేయాలి. కాబట్టి ఆ టైం కూడా పడుతుంది. బట్ మనకి వేరే బాధ్యతలు ఏం లేవు కాబట్టి దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి. అంటే దాన్ని ఏమంటున్నారు? లోకల్ క్రైమ్ టీమ్స్. అచ్చా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ సిటీలో ఏ సెన్సేషనల్ కేసునా వాళ్ళు రీచ్ అవుతారు. లోకల్ పోలీస్తో పాటు ప్యారలల్ ఇన్వెస్టిగేషన్. ఓహో, రైట్. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆఫీసర్లు ఇప్పుడు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ ట్రెడిషనల్ క్రైమ్కి, వైట్ కాలర్ అఫెన్స్కి అలవాటు పడిన టీం ఉంది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఉన్న మీ టీంకి సైబర్ క్రైమ్ గురించి ఎలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు? సైబర్ క్రైమ్ గురించి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒకరిద్దరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మన సైబర్ క్రైమ్ టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్లో కూడా ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ట్రైనింగ్ ఇప్పిద్దామని ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మనకి సిటీ మొత్తంలో ఉన్న క్రైమ్లో ఇది ఒక 10% అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు లేనిది అసలు, ఇప్పుడు లేనిది రోజు ఇన్ని కేసులు వచ్చేస్తున్నాయి మనకి. ఇక్కడ కూడా బర్డెన్ ఎక్కువైపోతుంది అనుకున్న ఆఫీసర్స్కి పోల్చుకుంటే. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇంకొకటి మనకి సైబర్ క్రైమ్లో అఫెండర్స్ ఎవరు కూడా ఇక్కడ ఉండరు. కరెక్ట్, వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉంటారు, వేరే దేశాల్లో కూడా ఉంటారు. సో అవన్నీ కూడా, కాకపోతే సైబర్ క్రైమ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఏదో రకమైనటువంటి డిజిటల్ సిగ్నేచర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఫోన్ మాట్లాడాడు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అయింది ఆన్లైన్లో, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది మనకు పక్కాగా వచ్చేస్తుంది. ఏ ఫోన్ నుంచి కాల్ చేశాడు అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అందులో మనం దాయటానికి ఏం లేదు, మన క్లూస్ అనేవి పక్కాగా వస్తాయి సైబర్ క్రైమ్లో.
మామూలు క్రైమ్లో మనం ఒక్కోసారి రాకపోవచ్చు, ఇక్కడ మటుకు క్లూస్ ఉంటాయి. వాళ్ళు కూడా తెలివిగా దాన్ని ఆ క్లూస్ వచ్చినా కూడా దొరకకుండా ఏముంటారని వాళ్ళు ఆ రకంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంచుమించు ఎత్తుకు పై ఎత్తులాగా మనం ఎట్లాగ మనం వాళ్ళని పట్టుకోవాలనేది మన ప్లానింగ్ ఉంటుంది. డిజిటల్ సిగ్నేచర్స్ ప్రతి కంప్యూటర్ వాడినా మనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు వస్తుంది. ఈమెయిల్, అలాగే SMS కానీ వాట్సాప్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకి తెలుసు. అంటే దాని తగ్గట్టుగా మీ ట్రైనింగ్ మీ వాళ్ళకి మామూలు ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, అందులో ఏ విషయం మనం అంటే నెక్స్ట్ వచ్చే ఛాలెంజ్ని ఫైట్ చేయడానికి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. ఓకే సార్, ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, మీ గోల్ ఏంటండి? ఇప్పుడు మీరు ఆల్రెడీ డాక్టర్ అవ్వాలనుకున్నారు, ఈ ఫీల్డ్లోకి వచ్చారు అంటే నాన్నగారు ఆ వృత్తిని కాకుండా వచ్చేది దీనికి ఒక గోల్ పెట్టుకుని ఉంటారు, గోల్స్ రీచ్ అయ్యారు. కానీ ఇందులో కూడా మీకు ఒక మెచ్యూరిటీ వచ్చింది. ఫస్ట్ పోలీసింగ్ వేరు, ఇప్పుడు మీరు ట్రెడిషనల్ పోలీసింగ్ చూశారు, ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ ఫోర్స్ని చూస్తున్నారు. ఇంకొక రీచ్ అవ్వడానికి మీకు గోల్ ఏంటి? రెండోది, నెక్స్ట్ చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న ఆఫీసర్లకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మనకి కొత్త ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే మనకి నిబద్ధత అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇంటెగ్రిటీ, మన మీద మనకి ముందు నమ్మకం ఉండాలి. మన సామర్థ్యత మీద కానీ మన చేసే పని మీద కానీ మనకి నమ్మకం ఉండాలి. అలాగే మనకి నిబద్ధత ఉండాలి. మన ఎవరు తేలెత్తి చూపకూడదు అనే ఒక దాంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ ఆనెస్టీ అనేది కూడా ఇంటెగ్రిటీలో భాగం. ప్రతిసారి ఉట్టి ఆనెస్టీ ఉండి ఇంటెగ్రిటీ లేకపోయినా కూడా ఇబ్బంది. అంటే ఫైనాన్షియల్ ఆనెస్టీ గురించి చెప్తున్నాను. అవును, మనం ఇంతకుముందు కూడా చాలా ఎగ్జాంపుల్స్ చూసాం, మీకు కూడా తెలిసే ఉంటాయి, చెప్పిన అవసరం లేదు. ఫైనాన్షియల్గా కాకుండా కూడా వేరే రకంగా ఆఫీసర్స్ కాంప్రమైజ్ అయ్యి, అంటే తాత్కాలికంగా వాళ్ళకి బాగుండొచ్చు కానీ తప్పకుండా ఎప్పుడైనా కెరీర్లో ఇబ్బంది పడతారు. తర్వాత ఇంకోటి, కెరీర్ అనేది 30 ఏళ్ళు ఆ రోజు గడిచిపోవాలని కాకుండా మనకి ఎప్పుడైనా ఇనీషియల్గా 1-2 మనకు అనుకున్నంత సక్సెస్ రాకపోయినా వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం మనకు వచ్చే మనం పని మనం చేసుకుంటే మనకు వచ్చే డ్యూ మనకు వస్తుంది తప్పకుండా. కానీ మీకు ఒక గోల్ ఉండాలంటున్నా? నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 12 ఏళ్ళు అయిందండి. అంటే 2 years ఇది కాకుండా ఎట్నో ఐఎమ్ DIG. ఈ కెరియర్ ప్లానింగ్ చేసుకుంటూ మనం చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుంది. అంటే పోలీసింగ్ ఇంకా ముందు తీసుకెళ్ళాలి, పబ్లిక్తో, ఇంకా పబ్లిక్కి పోలీసు వచ్చిన ఆ గ్యాప్ తగ్గించడానికి మీద మనకి ఇప్పుడు మీరు అది కూడా అర్థం చేసుకోవాల్సింది, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పోలీస్ ఒక భాగం, అలాగే ఇందులో కోర్ట్స్ ఒక భాగం, జైల్స్ ఒక భాగం, ప్రాసిక్యూటర్స్ ఒక భాగం. మనకి జరుగుతుంది ఏంటంటే పోలీస్ బాగుంది, అందులో అనుమానం లేదు, జైల్స్ బాగున్నాయి. సమస్య ఎక్కడ వస్తుందంటే కోర్ట్స్ అండ్ ప్రాసిక్యూటర్స్ వాళ్ళు బాగాలేరని నేను అనట్లే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లేదు. మనకి గత 40-50 సంవత్సరాల క్రితం ఎన్ని కోట్లు ఉన్నాయో కరెక్ట్, ఇప్పుడు కూడా ఇంచుమించు అన్నీ ఉన్నాయి కోట్లు. బడ్డెన్ పెరిగింది, విపరీతం పెరిగిపోయింది, దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ లేదు. మనకి ప్రాసిక్యూటర్స్ అండ్ గవర్నమెంట్ ప్లేయర్స్ ఇంక్లూడెడ్, వీళ్ళలో క్వాలిటీ ఉందా అది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ 2 ఫెయిల్ అవుతున్నాయో, అంటే జడ్జెస్ పాపం వాళ్ళకున్న భారంలో వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు, అందులో మనం వాళ్ళు ఏ రకంగానే తప్పడానికి లేదు. కానీ ఈ 2 కూడా ప్రజలకి కావాల్సినంత మనకు లేవు, మనకు డిమాండ్ ఉన్నంత మనకి ఇన్వెస్ట్మెంట్ లేదు. రైట్. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ పని కూడా పోలీసే చేయాలని కోరుకుంటున్నారు. మరి ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు చేయాలి కదా, వాళ్ళకి న్యాయం కావాలి. అవును. సో పోలీస్ మీద ఇంకా పోలీసే న్యాయం చేయాలని డిమాండ్ వస్తుంది. ఎవరో ఒకరు చేయాలి. ఇంక మనకు కోర్టులో ఓవర్ బర్డెన్ అయిపోయి, కోర్టు అనేది ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అంటే మీరు ఇన్స్టెంట్ జస్టిస్కి ప్రయారిటీ ఇస్తారా లేదా త్రూ కోర్టే చేయాలంటారా? అంటే ఇప్పుడు సమస్య అదే,
కోర్టులో న్యాయం జరుగుతుంది కానీ వాళ్ళు కోర్టులో ఫండింగ్ మనకి ఉండవలసినంత లేదు కాబట్టి ప్రజలకి ఇన్స్టెంట్ జస్టిస్ చేయాలనే డిమాండ్ ఉంది పబ్లిక్ నుంచి. మనకు మీరు చూసుకున్న పాపులర్ కల్చర్లో కూడా పాత సినిమాలో కోర్టులో కేసు అనేది వచ్చేది. ఇప్పుడు అసలు ఏ సినిమాలో అయినా కోర్ట్ సీన్ ఉండట్లేదు, కోర్ట్ సీన్ లేదు అక్కడ. కోర్ట్ సీన్ ముందే స్టార్ట్ అవుతుంది, పోలీసే అంత. అవును, పాత సినిమాలో కోర్ట్ సీన్ ఎండ్ అయ్యేది, కోర్ట్ సీన్ తో ఓపెన్ అవుతుంది. కోర్ట్ సీన్ ఓపెన్ కూడా ఎక్కడ కనపడలేదు. కొన్ని సినిమాలు ఓపెన్ అవుతున్నాయి, ఓపెన్ అయిన తర్వాత ఎందుకు వెళ్ళాడని చూపిస్తున్నాడు, ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తున్నాడు. అయ్యే ఉంటాయి మొత్తానికి తగ్గిపోయి కోర్టు నుంచి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు దాని పేరే న్యాయస్థానం. దీని మీద ఇన్వెస్ట్ చేయాలి అని మనకి రీసెంట్గా ఒక మీటింగ్ అయింది సీఎం గారు దగ్గర. సీఎం గారు ఆయన చెప్పారు క్లియర్గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని పెంచాలి, కోర్ట్స్ని మనం స్ట్రెంగ్థన్ చేయాలి. ఫస్ట్ టైం ఒక పొలిటీషియన్ నుంచి మనం ఈ రకమైనటువంటి సిగ్నల్ రావడం అనేది అది చాలా హర్షణీయమైన విషయం. అది అన్ని ప్రభుత్వాలు కూడా దీనిపైన ఇన్వెస్ట్ చేయాలి తప్పకుండా, లేకపోతే మనం మనకున్న మ్యాండేట్ మించి. అంటే మీరు అన్నట్లుగా న్యాయ వ్యవస్థ పటిష్టం చేస్తే ఖచ్చితంగా ఆ ప్రతిఫలాలు అంతే అంటారు. ప్రతిఫలాలు అంతే, కానీ ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ మీద డబ్బులు పెడితే రిటర్న్స్ రావు కాబట్టి, రిటర్న్స్ ఈ రోజు రావు. అది అక్కడ అంటే మిగతా వింగ్ అనుకోండి ఇమీడియట్గా రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఆ వింగ్ని డెవలప్ చేసి టూరిజం అవ్వచ్చు, ఎక్స్వైజెడ్ అవ్వచ్చు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ న్యాయం జరిగితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు వస్తుంది దాని రిజల్ట్. ఈరోజు ఇన్వెస్ట్ చేసుకుంటే మన భవిష్యత్ తరాలకి వస్తాయి. కరెక్ట్, అది ఇమీడియట్ రిటర్న్స్ ఉండవు కాబట్టి, ఇమీడియట్ రిటర్న్స్ ఉండవు. బట్ అయినా కూడా మనం ఫస్ట్ టైం ఒక పొలిటీషియన్, సీఎం స్థాయి వ్యక్తి, సీఎం గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రత్యేకంగా మీటింగ్లో అనేది అందరూ చాలా హర్షించారు. ఇది చాలా గొప్ప పరిణామం. ఇది అందరూ కూడా అన్ని స్టేట్స్ కూడా దీన్ని టేకప్ చేస్తే మా పోలీస్ మీద బర్డెన్ తగ్గుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయాలంటే డిపార్ట్మెంట్ చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు గజరావు భూపాల్ గారు. కానీ ఇంటిగ్రేట్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు. కరప్షన్ అనేది కాదు, కాంప్రమైజ్ పోలీసింగ్ కూడా ఒక ఇంటిగ్రేట్ దెబ్బ కొడుతుంది అంటున్నారు గజరావు భూపాల్ గారు. ఇది ఈ వారం డాక్టర్ గజరావు భూపాల్ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ For more videos, I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.